గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు జీ తెలుగు డిబేట్. నా పేరు సందీప్. ఇక తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హీట్ పుట్టిస్తున్నాయి. సభకు కేసీఆర్ వస్తుండడం మరింత ఉత్కంఠ రేపుతున్నాయి. తొలిసారి సీఎం రేవంత్ కేసీఆర్ తలపడుతుండడంపై ఆసక్తి నెలకొంది. అన్ని అంశాలపై చర్చకు 15 రోజులు సభ పెట్టాలంటూ బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. మరోవైపు విపక్షాల గొంతు నొక్కొద్దంటూ బీజేపీ సూచిస్తుంది. ఈ నేపథ్యంలో సభ ఎలా జరగనుంది, కేసీఆర్ వస్తే కాంగ్రెస్ ఎలాంటి రియాక్షన్ ఇస్తుందన్న అంశాలపై ఇవాళ డిబేట్లో చర్చిద్దాం. డిబేట్లో మనతో పాటు పాల్గొంటున్నారు సుమిత్ర ఆనంద్ గారు బీఆర్ఎస్ నుంచి, అదేవిధంగా నిరంజన్ యాదవ్ గారు ఓయోజేఏసీ కాంగ్రెస్ నేత, అదేవిధంగా వెంకటరెడ్డి గారు బీజేపీ నుంచి. ముందుగా సుమిత్ర గారు, గుడ్ మార్నింగ్. మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. సుమిత్ర గారు, నా వాయిస్ వినిపిస్తోందా? వినపడుతుందండి నా వాయిస్. వినిపిస్తుంది. మొత్తం మీద ఇన్ని రోజులు సీఎం రేవంత్ రెడ్డి పేరు ఎత్తకుండా విమర్శలు చేసినటువంటి కేసీఆర్ గారు తొలిసారిగా అసెంబ్లీకి రాబోతున్నారు. ఒకవేళ సీఎం రేవంత్ రెడ్డితో తలపడే అవకాశం వస్తే నేరుగా విమర్శలు చేసే అవకాశం ఉందా ఈరోజు కేసీఆర్? సుమిత్ర గారు నన్ను అడుగుతున్నారా? ఓకే ఓకే. గుడ్ మార్నింగ్ అండి. మీకు ప్యానెల్లో ఉన్నటువంటి కో ప్యానలిస్టులకి, జీ తెలుగు ప్రేక్షకులకు జై తెలంగాణ. గుడ్ మార్నింగ్. తొలిసారిగా ఏం కాదు, కేసీఆర్ గారు మొదటిసారి తలపడబోతున్నాడు. అయితే తాను సమయం ఇచ్చి కేసీఆర్ గారు అసెంబ్లీ అంటే ఏంటి, ప్రజాస్వామ్యంలో అసెంబ్లీకి ఉన్నటువంటి స్థానం ఏంటి, ఇవన్నీ ఎరిగినటువంటి వాడు. రాష్ట్ర సాధన ఒక్కటే కాదు, అభివృద్ధి కూడా అదే. తదనంతరం రాష్ట్ర సాధన తర్వాత రాష్ట్ర అభివృద్ధి కోసం పూర్తి సమయం వెచ్చించి 9.5 సంవత్సరాల పాలన జరిపి రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపినటువంటి కేసీఆర్ గారు మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి 2 సంవత్సరాల సమయం ఇచ్చి వేచి ప్రజలకు ఏదేంటి ప్రజలే అర్థం చేసుకోవాలి. ఎంత రెచ్చగొట్టినా, ఎంత కవ్వించినా మరి కేసీఆర్ గారు వాళ్ళకి కాంగ్రెస్ కు పూర్తి సమయం ఇవ్వడం జరిగింది. మరి పరిపాలనలో మాకు సుదీర్ఘ అనుభవం ఉన్నదని చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా కూడా అసెంబ్లీని ఒక నిర్మాణాత్మకమైనటువంటి పాత్రను పోషించేదిగా నిలబెట్టలేకపోయింది. అసందర్భమైనటువంటి అనేక చర్చలు అక్కడ అన్పార్లమెంటరీ వర్డ్స్ ని వేదికగా అసెంబ్లీ అంటే ఇట్లుంటదా అనే స్థాయికి అసెంబ్లీని దిగజార్చినటువంటి చరిత్ర ఈ 2 సంవత్సరాల చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఇప్పుడు కేసీఆర్ గారు వస్తున్నటువంటిది సరే, ఈ చిన్న చితక వ్యవహారాలు అట్లున్న రాష్ట్రానికి ప్రధానంగా ఏ ఉద్దేశంతోనైతే రాష్ట్ర సాధన కోసం ఉద్యమం చేసినామో, నిధులు నియామకాలు, నీళ్లకు సంబంధించినటువంటి నిధులు నియామకాలు తర్వాత క్రమక్రమంగా ఎట్లయినా కూర్చుకోవచ్చు చేర్చుకోవచ్చు, కానీ నీళ్ల వాటాను కోల్పోతే, నీళ్ల పైన హక్కును కోల్పోతే మరి ఆ లోటును దాన్ని మనం పూడ్చుకోలేం. మళ్ళీ ఆ దిద్దుబాటు అసాధ్యమవుతుంది. ఒక్కసారి హక్కుల్ని కోల్పోతే అసాధ్యమవుతుంది. అటువంటి సందర్భంలో కేసీఆర్ గారు స్వయంగా నేనే రంగంలోకి దిగుతున్నానని చెప్పేసి మరి రావడం జరిగింది. ఈ సందర్భంగా మరి వాళ్ళు ఇదివరకైతే గతంలో అయితే ప్రిపేర్ అయి రాలేమని చెప్పిన సందర్భాన్నే చూసినాం మనము. ఇప్పుడు మరి ఏ స్థాయిలో కాంగ్రెస్ ప్రిపేర్ అయింది, కేసీఆర్ గారికి ఎలాంటి సమాధానం చెప్పగలుగుతుంది, ఒక ప్రజాస్వామ్యయుత చర్చ చేస్తారా, అంతరాయం కల్పిస్తారా, మంత్రులు అడుగడుగున అసందర్భ మాటలు ఏదైతే మాట్లాడతారో అట్లాంటిది ఏమైనా జరుగుతుందా, చర్చల్ని పక్కదారి పట్టించాలని చూస్తారా, ఏం చేస్తారు, వ్యక్తిత్వ హననాలకు పాల్పడతారా? ఎందుకంటే గతంలో చూసినాం, సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే ఈ అసెంబ్లీ వేదికగానే నోటికి ఎంతొస్తే అంతా మాట్లాడడం, మహిళా జర్నలిస్టులను పట్టుకొని గుడ్డలు ఉప్పదీసి ఉరికిచ్చి కొడతానని చెప్పడం, అలాగే చాలా మంది శాసనసభ్యులు దానం నాగేందర్ గారు కానీ అన్పార్లమెంటరీ వర్డ్స్ విపరీతంగా వాడడం, భాష అక్కడ అసెంబ్లీలో ఎలాంటి చర్చలు జరగాలనేది కనీస స్పృహ సోయి లేకుండా దాన్ని ఒక అసెంబ్లీ స్థాయిని దిగజార్చే స్థాయిలో చర్చలు జరగడం చూసినాము. ఇప్పుడైతే కేసీఆర్ గారు ఇవేవి లెక్కలోకి తీసుకోరు. తప్పకుండా తాను వచ్చినటువంటి పర్పస్ ఏంటి, తాను ఏం మాట్లాడదలుచుకుంటారు, మాట్లాడే ప్రయత్నమే చేస్తారు. తప్పకుండా తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని వీళ్ళు ఒకవేళ ఎత్తి చూపినా, వీళ్ళు ఏం చేసినా ప్రజలు అర్థం చేసుకుంటారు. ఏ రకంగా కేసీఆర్ గారికి అంతరాయం కలిగించాలని చూసినా, మాట్లాడే అవకాశం ఇవ్వకుండా మైక్ కట్ చేసినా, అసెంబ్లీ
అసెంబ్లీ ఏంటో లక్షలాది మంది ప్రజలు చూస్తా ఉంటారు, ప్రజలు గమనిస్తారు కేసీఆర్ గారు ఏం మాట్లాడబోతున్నారు, అధికార కాంగ్రెస్ ఎట్లా అంతరాయం కలిగిస్తుంది, ఏం చేస్తుంది, చర్చలు సఫలమయ్యే ప్రయత్నం అక్కడ చేస్తా ఉన్నారా. కేసీఆర్ గారు చెప్పేది వింటే రాష్ట్రానికి తప్పకుండా మేలు జరుగుతుంది. ఇంకా 3 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ కున్నది. నీటి వాటాకు సంబంధించి సుమిత్ర గారు, అంటే కేసీఆర్ సలహాలు సూచనలు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ కూడా మొదటి నుంచి డిమాండ్ చేస్తున్న పరిస్థితి. అంటే సలహాలు సూచనలు ఇచ్చే అవకాశం ఉందా కేసీఆర్ గారు, లేకపోతే నిలదీసే అవకాశమే ఉందా? సలహాలు సూచనలు నిలదీయడం ఏదైతే తప్పు కప్పిపుచ్చుకోవాలని చూసినప్పుడు నిలదీసే ప్రయత్నం చేస్తారు, తెలిసి తప్పు చేస్తా ఉంటే నిలదీసే ప్రయత్నం చేస్తారు. ఆదిత్యనాథ్ గారిని తీసుకొచ్చి పెట్టి తెలంగాణకు అన్యాయం చేస్తా ఉంటే ఎవరైతే అడ్డుకునే ప్రయత్నం చేసిండ్రో, అడ్డుకోవడానికి కేంద్రానికి ఫిర్యాదులు చేసిండ్రో, ఏపీలో ఉండి చంద్రబాబు మంత్రివర్గంలో ఉన్నప్పుడు అక్కడ ఐఏఎస్ అధికారి ఆదిత్యనాథ్ గారిని ఇక్కడ తీసుకొచ్చి పెట్టి ప్రధాన సలహాదారుగా పెట్టి ఆ ప్రాజెక్ట్ ని ఎట్లయితే అడ్డుకో ప్రయత్నం చేసిండ్రో, ఇప్పుడు వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి చేసే క్రమం ఏదైతే ఉన్నదో దీన్ని చూస్తూ కేసీఆర్ గారు తప్పకుండా పాఠం నేర్పిస్తారు. నేర్చుకునే ప్రయత్నం చేస్తే తెలంగాణకు మేలు జరుగుతుంది. తప్పకుండా సూచనలు సలహాలు అమూల్యమైన సూచనలు రాష్ట్రాన్ని ఈనగాచి నక్కల పాలు చేయకుండా తెలంగాణ సాధన ఒక్కటే కాదు, ప్రగతి పథంలో నిలపాలి, మన నీళ్లను మనం మళ్లించుకోవాలి, మన బీళ్లకు తెలంగాణ కృష్ణా గోదావరిలను నీళ్లను మళ్లించుకోవాలనేటువంటి ఆయన ప్రయత్నము అత్యంత వేగవంతంగా ప్రాజెక్టుల నిర్మాణం చేసి మరి కొద్ది శాతం కాలువల నిర్మాణంతో ఆగిపోయినటువంటి లేదా చిన్న చితక పనులతో ఆగిపోయినటువంటి ప్రాజెక్టులను పూర్తి చేయకుండా కాంగ్రెస్ చేస్తున్నటువంటి దుష్ప్రచారాలను ఎండగట్టే ప్రయత్నం అయితే కేసీఆర్ గారు చేస్తారు. తప్పకుండా కేసీఆర్ గారి సూచనలను అధికార కాంగ్రెస్ తీసుకోవాల్సిందే, ఆయన సలహాలను పాటించాల్సిందే. రాష్ట్రానికి మేలు జరగాలంటే ఆయనను సాగునీటి ప్రాజెక్టులపై దాదాపు మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడే 18,000 కోట్ల పెండింగ్ బిల్లులు బకాయిలు చెల్లించాలనేది ఇక్కడ ప్రతిపాదిస్తా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే మీరు చాలా పెండింగ్ పెట్టి ఏ ప్రభుత్వం ఉన్నా ఏ ప్రభుత్వం వచ్చినా అప్పటికప్పుడు మేము ఇక వెళ్ళిపోతున్నాము అన్ని క్లియర్ చేస్తామనే దశలో ఉండదు కదా. ఇప్పుడు కాంగ్రెస్ అధికారం కోల్పోయాక కూడా బిల్లులు ఉంటాయి, తప్పకుండా పెండింగ్ బిల్లులు ఉంటాయి. రాష్ట్ర ప్రకటన జరిగినప్పుడు, తెలంగాణ వేరుబడినప్పుడు, ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు జరిగినప్పుడు కూడా పెండింగ్ బిల్లులు ఉన్నాయి వివిధ రంగాల్లో. కొత్త రాష్ట్రం అయినప్పటికీ ఆ బిల్లుల చెల్లింపులు చేసినాం మనం. అట్లాగే ఎప్పటికప్పుడు లెక్క పదులు చుక్తా చేసే వ్యవస్థ ఉండదండి, తప్పకుండా పెండింగ్ బిల్లులు ఉంటాయి. కాంగ్రెస్ రేపు ఈ 3 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ అధికారం కోల్పోయినాక కూడా పెండింగ్ బిల్లులు ఉంటాయి. వచ్చే బీఆర్ఎస్ ప్రభుత్వంగా మేము భరించాల్సి ఉంటది, మేము చెల్లించాల్సి ఉంటది. అందులో వింతలు విశేషాలు ఏం లేవండి. రైట్. నిరంజన్ గారు, గుడ్ మార్నింగ్. మొత్తం మీద కేసీఆర్ గారు అసెంబ్లీకి రావాలి, మాతో పోరాడాలి, మాకు సలహాలు ఇవ్వాలి, సూచనలు ఇవ్వాలి అని చాలా రోజుల నుంచి మీరు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఎట్టకేలకు ఈరోజు కేసీఆర్ గారు సభకు వస్తూ ఉన్నారు. మేము ప్రిపేర్ అయ్యి వస్తున్నాం, మీరు ప్రిపేర్ అని బీఆర్ఎస్ పార్టీ మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉంది. ఏం చెప్తారు? ముందుగా జీతేర్లి ప్రేక్షకులకు, ప్యానల్లో ఉండే పెద్దలకు, అదేవిధంగా మీకు నా ధన్యవాదాలు. వాయిస్ లేదండి. మీకు మా ధన్యవాదాలు. ఈరోజు ఓ దిక్కు తెలంగాణ ప్రజల ఆనందం ఉంది, ఓ దిక్కు బాధ కూడా ఉంది. ఎందుకంటే 2 కాలంలో పట్టించుకోలేదు. ఇప్పుడన్నా మా సమస్యల మీద ఎలువెత్తుతున్నా మేము కాంగ్రెస్ వాళ్ళం కూడా కొద్దిగా ఆనందంగా అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల కోసం పనిచేయాలి. అది ప్రతిపక్షంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్నా కానీ ప్రజల కోసం, ప్రజల సమస్యల మీద పోరాడని విధానాలను మనం ఏర్పడుకున్నప్పుడు వాటిలో భాగంగానే 2 కాలంలో ఆయన కేసీఆర్ గారు అన్ని అనుభవజ్ఞుడు, అన్ని తెలిసినవాడు. 2 కాలంలో ఏం చేసింది అనేది కూడా తెలంగాణకు తెలుసు. అదేవిధంగా ఈరోజు తెలంగాణలో అన్యాయం అయిపోయింది, నీళ్ళ గురించి, నిధుల గురించి, అదేవిధంగా గోసలు వాడుతున్నారు, అది ఇది అని చెప్పేసి కలిబులి మాటలు చెప్తుంటే తెలంగాణ ప్రజలు ఎవరు నమ్మే స్థితిలో అస్సలు లేరు. ఒకటి. రెండవది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సాగునీటి ప్రాజెక్టులు చాలా వరకు పూర్తయ్యాయి. అంటే ఒప్పుకుంటారా? అస్సలు ఒప్పుకోం. ఎందుకంటే తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి నీళ్లకు అన్యాయం జరిగింది అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం మేము చెప్తున్నాము, ఫస్ట్ నుంచి కూడా ఆయన వస్తే ఆయన ఏం చేసిండు దాని గురించి భాగవతం టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఏం చేసింది, తెలంగాణకు నీళ్లు, నిధులు, నియామకాలు ఎట్లా చేసింది, దాని విధానాలు స్పష్టంగా చెప్పదలుచుకుంటున్నాం. ఆ విధానాలు అవి చెప్తామనే ఉద్దేశంతోనే ప్రతిపక్షంలో ఈ రోజు వరకు కూడా కనీసం ఒక 5 రోజులు కూడా పని చేయని పరిస్థితి ప్రతిపక్ష నేత. అది కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే
నీళ్లు కృష్ణానది ట్రిబ్యునల్ గురించి చెప్తున్నారు, అది ఇది అని చెప్తున్నారు. ఫస్ట్ మన కృష్ణానది ఎక్కడి నుంచి మొదలైంది? పశ్చిమ కనుమల నుంచి మొదలైనప్పుడు, మహారాష్ట్ర నుంచి మొదలవుతున్నప్పుడు దానికి సంబంధించిన ట్రిబ్యునల్ బచావత్ ట్రిబ్యునల్ 1969లో ఏర్పడినప్పుడు 5 ఏళ్ల తర్వాత దానికి విధానాలను తెలుసుకోవాలి. నీళ్లు మన తెలంగాణకు ఎంత అన్యాయం అయింది, మన తెలంగాణలో కేసీఆర్ గారు ఎంత అన్యాయం చేసినారు, కేసీఆర్ గారు అన్యాయం చేసిన విధానం ఎందుకు పోరాడలే, 4 రాష్ట్రాల మధ్యలో కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మన తెలంగాణకు ఎంత వాటా తీసుకొచ్చిండు, కృష్ణానది నదుల మీదలో రివర్ గురించి, జలాల గురించి కేసీఆర్ గారు మనం తెచ్చుకున్నదే తెలంగాణ జలాల గురించి, నిధుల గురించి, నియామకాల గురించి పోరాడి మనం ఉద్యమం తెచ్చి 1200 మంది అఘాయిత్యం చేసుకొని చనిపోతే వాళ్ళ మీద కట్టిన శవాల మీద కట్టింది కేసీఆర్ సీఎం అనే పీఠం. ఆ పీఠం ఎక్కి ఏం చేసిండు అనేది కూడా నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే నీళ్లు మనం మరి టీఎంసీల గురించి చెప్పాలంటే 1000 మీటర్ క్యూబిక్, దాని గురించి చెప్పాలంటే నీళ్ల గురించి చెప్పాలంటే బచావత్ కమిషన్ ఏర్పడ్డాక 75 ఏళ్ల కాలంలో బచావత్ కమిషన్ 1969 ఏర్పడ్డాక మన తెలంగాణకు ఏపీ ఏర్పడ్డాక ఏపీకి అప్పుడున్న ఏపీ 211 టీఎంసీలు ఇస్తే మనకెంత వాటా ఇచ్చింది అనేది కూడా మనం స్పష్టంగా తెలుసుకోవాలి. అదేవిధంగా అక్కడ పక్కన ఉన్న కర్ణాటక 540 చిల్లర, అదేవిధంగా 740 మహారాష్ట్ర, కర్ణాటకకు ఇట్లా టీఎంసీల విధంగా చేసుకుంటే మన వాటాకు, మన 4 రాష్ట్రాలకు వాటా నదులలో మనకెంత వాటా వచ్చింది, మనకు వాటాలో కృష్ణానది వాటా ఎంత వచ్చింది అనేది కూడా తెలుసుకోవాలి. మనకు 299 టీఎంసీలు వస్తే సరిపోతుంది అని చెప్పి ఇదే గత పాలకులు మన ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గా చెప్తే ఎంత దౌర్భాగ్యం. నీళ్లు, నిధులు, నియామకాలని చెప్పేసి మనం ఆ రోజు కొట్లాడి తెచ్చుకుంటే దానికి మన వాటా 34% ఇస్తే మన పరిస్థితి ఏంది అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. అదే విధంగా ఇక్కడ మనం కూడా ఈ రోజు అసెంబ్లీలో పాలమూరు గురించి చెప్తున్నారు. నిన్న న్యూస్ ఛానల్లో విన్నాం. అసెంబ్లీలో వస్తే మేము పాలమూరు గురించి మీరు చేసింది ఏంది, మీరు చేయబోయేది ఏంది అనేది, మేము చేయబోయేది ఏంది అనేది కూడా చెప్పదలుచుకున్నాం. అదేవిధంగా పాలమూరు ప్రాజెక్టు గురించి నిన్న చెప్తున్నారు. ఇప్పటి వరకు, మొన్నటి వరకు మా గవర్నమెంట్ వచ్చినాక క్లియరెన్స్ తీసుకున్నాం, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్. ఏదైనా ఒక ఇల్లు కట్టాలంటే దాని క్లియరెన్స్ ఎంఆర్ఓ నుంచి, సబ్ రిజిస్టర్ నుంచి తీసుకుంటాం. మేము ఇల్లు కడుతున్నాం దాని గురించి. అదే మరి ఎందుకు తీసుకురాలే క్లియరెన్స్, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తీసుకురాలే. అదే విధంగా వినండి మేడం, హైడ్రాలజీ సంబంధించిన క్లియరెన్స్ తీసుకురాలే. అదే విధంగా మనకు సంబంధించి అక్కడ ఉండి మనం ఏం చేయాలి, ఇప్పుడు ఒక కాలువ తీస్తున్నామంటే దానికి సంబంధించిన ఎన్విరాన్మెంట్ కదా మెయిన్, ఎన్విరాన్మెంట్ ఇది. మరి హైడ్రాలజీ సంబంధించిన వాటర్ క్లియరెన్స్ తీసుకురాలే, ఇంటర్స్టేట్ క్లియరెన్స్ కూడా తీసుకురాకుండా వీళ్ళు ప్రాజెక్టులు కట్టిండ్రు. 90% అయిపోయింది. 90% ఎట్లా అయిపోతుంది? ఇప్పుడు పాలమూరు ప్రాజెక్టు నువ్వు 90 టీఎంసీలో తీసుకొస్తామని చెప్పారు. మరి 5 రిజర్వాయర్లు చేసినావు, కానీ నువ్వు ఎటువంటి క్లియరెన్స్లు తీసుకురాకుండా నువ్వు ఎట్లా ఆ ప్రాజెక్టులు స్టార్ట్ చేశావు? తెలంగాణ ప్రజలకు తెలుస్తుంది స్పష్టంగా. మేము అదే అడగదలుచుకున్నాం. ఇప్పుడు అసెంబ్లీలో వస్తే అదే ఆ క్లియరెన్స్ గా అడగదలుచుకున్నాం. తెలిసిపోతుందండి, తెలిసిపోతుంది. బాబు గారి సూచనల మేరకే తెలంగాణ నీటి వాటాను ఏపీకి మళ్లించే కుట్ర జరుగుతా ఉన్నది. బాబు గారి శిష్యుడి పాలన ఇక్కడ ఉన్నది, స్పష్టంగా అర్థమవుతుంది. పాలమూరు రంగారెడ్డిలో 45 టీఎంసీలు చాలు అని లేక మరి స్పష్టమవుతా ఉన్నాయి కదండి. రైట్ వెంకటరెడ్డి గారు, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను, మీతో మాట్లాడతాను. మీ దగ్గరకు వచ్చే కంటే ముందు ఒకసారి మనతో పాటు జయరాం గారు, డాక్టర్ జయరాం గారు జాయిన్ అయ్యారు. జయరాం గారు, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సందీప్. మొత్తం మీద ఈ రోజు శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలిసారిగా సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్ ఎదురు కాబోతున్నారు. సో ఈ సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్ కాంబినేషన్ ఎట్లా ఉండబోతుందంటారు ఈ రోజు? మీకు ప్యానల్ లో ఉన్న మిత్రులకు, జీనియస్ ప్రేక్షకులకు నమస్కారం. సేమ్ టైమ్ ఐఎమ్ వెరీ సారీ టు లేట్. సో ఏదేమైనా రాజకీయాలలో విమర్శలు, ప్రతి విమర్శలు డిఫరెంట్ గా ఉంటాయి. సో ఆ ప్రతి విమర్శల కంటే సద్విమర్శలు చేసుకుంటే బాగుంటుంది అనేది ప్రజలు అనుకుంటారు. ప్రజలు జనరల్ గా ఏం కోరుకుంటారంటే, ఓ 2 నాయకులు తన్నుకోవాలి, తగలబెట్టుకోవాలి, లేకపోతే దూషించుకోవాలని ఎవరు కోరుకోరు.
కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే తెలంగాణలో బూతుల పర్వం చాలా కీలకంగా జరుగుతుంది. ఇంకా కొత్తగా బూతులతో పాటు కుల రాజకీయాలు కూడా నాంది పలుకుతున్నాయి. సో ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలు ఏం కోరుకోరు. సో తెలంగాణ ప్రజలైతే ఖచ్చితంగా ఇట్లాంటి వాటిని ఎంటర్టైన్ చేయరు. మరీ ముఖ్యంగా కుల రాజకీయాలు, కులహంకారాన్ని, కులంతో మాట్లాడడం, దూషించుకోవడం కూడా ఎట్టి పరిస్థితులు. ఎందుకంటే మనము అనునిత్యం కూడా తెలంగాణలో ఎలా ఉంటుంది, అక్క, అన్న, చెల్లి, బావ ఇలా ఒక వరుసలతో పిలుచుకునే సంప్రదాయం తెలంగాణలో ఉంది. బహుశా ఏ రాష్ట్రంలో కూడా ఇది లేకపోయి ఉండొచ్చు. భారతదేశం మొత్తం మీద తెలంగాణలోనే ఉంది అనే విషయం తెలుసు. ఎందుకంటే నేను ఇతర రాష్ట్రాలు, చాలా రాష్ట్రాలు తిరుగుతున్నప్పుడు కూడా నన్ను వాళ్ళు తెలుగులో అన్న అని పిలుస్తుంటారు. ఈవెన్ గుజరాతీస్ ఆల్సో దే కాల్ మీ అన్న అని పిలుస్తుంటారు. ఎందుకంటే మనము ఆ పిలుపుకు చాలా వాల్యూ ఇస్తామనే విషయం ప్రజలకు తెలుసు కాబట్టి. సో ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే దానికి బదులు బూతులు, ఇక నువ్వెంత నేనెంత అనేది గత ముఖ్యమంత్రి మాట్లాడారు. ఈ ముఖ్యమంత్రికి అయితే ఇక బెల్లు బ్రేక్లేదు. ఇక మాట్లాడడానికి ఇక ఇంకొక అడుగు ముందుకేసేసి ఆలి అమ్మ అనడం ఒక్కటే తగ్గింది. కానీ ఒకవేళ కూడా అది కూడా అనగలుగుతారు సార్. అన్నగారు మేడం, నీ అవ్వ అనేది ఊత పదం తెలంగాణలో, నీ అవ్వ అనేది ఊత పదం. ఆయనతో కూడా తెలియకపోతే ఎట్లా మేడం? సో ఇప్పుడు మామూలుగా మీరు మాట్లాడండి జరం గారు. మీరిద్దరు మాట్లాడకుండా పురుషత్గా మాట్లాడుకోండి, నేను ఎగ్జిట్ అవుతాను. సో దీంట్లో ఏంటంటే ఇది ఈ రాజకీయాలలో ఇప్పుడు చూస్తున్నారు, కానీ దీన్ని ప్రజలు అసహించుకుంటున్నారు. సో ఒకవేళ కనుక అసెంబ్లీలో కనుక ప్రజా సమస్యల మీద, ప్రజల కోసం కనుక చర్చ జరిగితే సంతోషం. అది కాకుండా ఇక దాన్ని పక్కదో పట్టియడం కోసము ప్రభుత్వాలు, దాన్ని వంకర దిక్కర తిప్పడం కోసం ప్రతిపక్షాలు సహజంగా చేస్తుంటాయి. అలా చేయడం అనేది రాజకీయం. అలా కాకుండా ప్రజల పక్షాన కోసం కొట్లాడాలి, తెలంగాణ కోసం మాట్లాడాలి అనుకుంటే గౌరవంగా మాట్లాడుకుంటూ ఇచ్చిపుచ్చుకుంటే బాగుంటుంది. ఏదేమైనా కూడా కేసీఆర్ గారి ఈ రాష్ట్రానికి శత్రువు కాదు. సో ఒక పెద్ద వ్యక్తి, ఆయనను తండ్రిగా ఎవరైనా గౌరవించాల్సింది, దాంట్లో డౌట్ ఏం లేదు. సో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అందులో కన్ఫ్యూజన్ లేదు, ఆయనను గౌరవించాల్సిందే. కానీ మీరే బూతులు తిట్టుకుంటే, మీరే మాట్లాడుకున్నా వస్తే కేసీఆర్ తిడతాడని అనుకోను. ఎందుకంటే గత కొన్ని రోజులుగా మనం క్లియర్ గా గమనిస్తున్నాం కాబట్టి ఆ బూతుల పర్వం అప్పుడు గతించిపోయిన అంశం అది. ఇప్పుడు తిడతారని కూడా నేను అనుకోను. ఇప్పటి వరకు అయితే ఎక్కడ మాట్లాడిన దాఖలాలు లేవు ఈ 2 సంవత్సరాల నుంచి. సో ఇప్పుడు దానికి రెచ్చిపోయి మాట్లాడుతున్నది రేవంత్. ఆ విధంగా మాట్లాడకుండా గౌరవంగా మాట్లాడుకుంటే మాజీ ముఖ్యమంత్రికి, ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రికి ప్రజలు ముఖ్యంగా అంటే సాగునీటి ప్రాజెక్టుల విషయంలో జరం గారు అది ఎవరు సహించరు. అంటే సాగునీటి ప్రాజెక్టుల విషయంలో గత ప్రభుత్వము, అంటే మేము డిపిఆర్ వెనక్కి పంపింది కేంద్ర ప్రభుత్వం చెప్పేసి అటు బీఆర్ఎస్ ఆరోపిస్తుంది, ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తుంది. అంటే నిజంగా ఏ ప్రభుత్వ హయాంలో డిపిఆర్ ను కేంద్ర ప్రభుత్వం వెనక్కి పంపింది అనుకోవాలి? ఇది ఇప్పటి స్టోరీ కాదు. అసలు యాక్చువల్ గా చెప్పాలంటే దానికి డిపిఆర్ సంబంధించిన విషయం ఇది. ఇప్పటిదే దేని డిపిఆర్ అంటున్నారు మీరు? ఇప్పుడు స్టోరీ కదా, ఇప్పటిదే దగ్గర 50 సంవత్సరాల స్టోరీ. ప్రధానంగా ప్రతిపక్ష కేసీఆర్ గారు ఈ రోజు దీన్నే లేవనెత్తే అంశం అవకాశం కనిపిస్తా ఉంది. అదే సందీప్, ఒక్క నిమిషం. సో అది ఇప్పుడు స్టోరీ ఏం కాదు. దాన్ని ఏంటంటే రాజకీయ పార్టీలకు, రాజకీయాలకు అనుగుణంగా కొంత రాజకీయ పార్టీలు వచ్చేసి కొంత నెగ్లెక్టింగ్ గా జరుగుతున్న అంశం ఇదే. సో ఇది మొదలుపెట్టింది కాంగ్రెస్ నుంచి ఇప్పటి వరకు కూడా పూర్తి కాలేదు. అంటే ఒక 50 సంవత్సరాలు అంజయ్య గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు స్టోరీ ఇది. సో అది గ్రాడ్యువల్ గా వస్తూ ఏం చేసిందంటే ప్రాజెక్టులు అనేది రాజకీయ పార్టీలకు ఒక ఏటీఎం కార్డ్ లాగా మారిపోయింది. మోదీ ఒక మంచి మాట చెప్పారు, దీంట్లో నాకు కన్ఫ్యూజన్ ఏం లేదు. ఎందుకంటే పోలవరం ప్రాజెక్టు విషయంలో కానీ, ఇతర ప్రాజెక్టు విషయంలో కానీ రాజకీయ నాయకులకు అప్పుడు చంద్రబాబు నాయుడుకి పేరు పెట్టి మరీ చెప్పాడు, ఒక ఏటీఎం గా మారిపోయింది. ఈ ఏటీఎం సంస్థలను మనము ఎంటర్టైన్ చేయొద్దు, ఎంకరేజ్ చేయొద్దు అని చెప్పారు. సో అది నేను కూడా అభినందిస్తాను, సేమ్ టైం దాన్ని యాక్సెప్ట్ చేస్తాను. ఈ రోజు ప్రాజెక్ట్స్ అనగానే ఎందుకు సెంట్రల్ గవర్నమెంట్ చిన్న చూపు చూస్తుంది. ఆ రోజు కొన్ని రాష్ట్రాలకు కాంగ్రెస్ ఇవ్వలేదు, ఇప్పుడు బీజేపీ ఇవ్వటం లేదు. అంటే వాళ్లకు అనుకూలమైనది, వాళ్లకు అవసరమైన రాష్ట్రాలకు మాత్రమే ఫండ్స్ నిధులను రిలీజ్ చేస్తుండే. ప్రతికూలంగా ఉన్న ఏ రాష్ట్రానికి కూడా ప్రాజెక్టుల మీద నెగిటివ్ అంశాన్ని లేవనెత్తుండే.
అంటే ఈ negative 8 మంది అంశాలు లేవనెత్తడం ఎనిమిది మంది గల ఎంపీలు ఉన్నారు. కారణాలు విషయాన్ని- జనం గారు 8 మంది ఎంపీలు ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎందుకు అదే ఒక్క నిమిషం అది నేను చెప్తాను. సో ఈ నెగిటివ్ అంశాలను లేవనెత్తడానికి గల కారణాలు ఏందనే విషయాన్ని సో ప్రభుత్వాలు కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. అది చెక్ చేసుకోకుండా మాకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చెప్పిందంటే మోదీ యాక్సెప్ట్ చేయలేదు, మాకు జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వలేదు అని మాట్లాడారు. అవును. మన ప్రాజెక్టుల మీద ఇప్పుడు జరుగుతున్న అవినీతి ఏంది? ఇది బీఆర్ఎస్ తోనే మొదలు కాలేదు. ఒకప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు 20 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా 10 సంవత్సరాలు పాలించింది, 10 సంవత్సరాలు ఉంది. అంటే నేను 2004 నుంచి విషయం చెప్తున్నాను. అప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత అప్పుడు ఏం జరిగిందంటే విత్ ఇన్ ద 1 year లోనే ఇది జలయజ్ఞం కాదు దళయజ్ఞం అని చెప్పేసి పతాక శీర్షికలో ఇవి మొత్తం న్యూస్ వచ్చేసింది. అంటే ఆ రోజు పొన్నా లక్ష్మయ్య ఉన్నారు, నా బాగా తెలుసు, మినిస్టర్ పొన్నా లక్ష్మయ్య ఉన్నారు. దీని గురించి చెప్పంటే ఎక్కడ పొన్నా లక్ష్మయ్య ఎక్కడ కూడా చెప్తే దాఖలాలు లేవు. ఆ మౌత్ పీస్ ముందు పెట్టగానే పరిగెత్తే ప్రోగ్రామ్ చేసేళ్ళు. అంటే ఎప్పుడు కూడా ఇవన్నీ ప్రజలకు ఏ విధంగానైనా ఉపయోగపడ్డాయా అంటే ఎప్పుడు ఉపయోగపడతాయి? వీళ్ళు ఇవి అనుకున్న టైంలో పూర్తి చేసేసి దాన్ని జాతీయంగా అంకితం చేయడము, ప్రజలకు అంకితం చేసినప్పుడు మాత్రం ఉపయోగపడతాయి. కానీ ఇది ప్రజలకు అంకితం కావట్లేదు, రాజకీయ పార్టీలకు పాలక పక్షాలకు అంకితం అయిపోయిన ప్రాజెక్టులు. ఆ ప్రాజెక్ట్ మొదలైనవి అంటే ఈ రోజు మొత్తం దోపిడే. దానికి 8 మంది ఎంపీలు ఉంటే ఏం ప్రయోజనము, 30 మంది ఎంపీలు ఉంటే ఏం ప్రయోజనం? అది కాదు కదా. పాలక పార్టీలు తీసుకునే నిర్ణయాలు ఏ పార్టీ అయినా పర్లేదు, అది నా బీఆర్ఎస్, నా బీజేపీ, నా కాంగ్రెస్, వాట్ ఎవర్ ద పార్టీ, పాలక పార్టీలు ఏవైతే నిర్ణయాలు ప్రజల పక్షాన్ని తీసుకుంటాయో దానికి ప్రతిపక్ష పార్టీలు శిరసా వహిస్తాయి. మీ లోపలే వంకర బుద్ధున్న తర్వాత ఎక్కడ కుడుతుంది? ఈ రోజు కాంగ్రెస్ ఇన్ని సంవత్సరాలుగా ఉన్నది, కాంగ్రెస్ ఇప్పుడు ఎందుకు వెళ్తుందంటే అడవుడి ఏదో ప్రాజెక్టులు చేయాలి, అంటే మా అకౌంట్ లో కూడా మేము ప్రాజెక్ట్ చేసామో కంప్లీట్ చేస్తామో అనే దాన్ని రేవంత్ చెప్పుకోవాలనే ఉద్దేశమే ఉండొచ్చు. అంతకుమించి అయితే ఇంకో ఏముంటుంది అనుకోను. దోపిడి అంటారా శరాస మామూలే అది. సో దాన్ని నా అకౌంట్ లో ఒకటి ఉండాలి కదా అనే ఉద్దేశంతోనే అడవుడు చేయాలి. ఎందుకంటే ఈజ్ బిలాంగ్స్ టు పాలమూరు గై కాబట్టి పాలమూరు నుంచి ఈ రోజు నల్గొండ వరకు వచ్చేసినా కూడా ఆ నీళ్ల ద్వారానే కాదు, దాంతో పాటు అనేక బెనిఫిట్స్ ఉన్నాయన్న విషయం అందరూ తెలుసు. అయినా కూడా మరి ఎందుకు ఇవ్వటం లేదు? వాడు ఫ్లోరోసిస్ ద్వారా ఒక మెడికల్ డాక్టర్ గా నేను ఒక ఫ్లోరోసిస్ గా ఎంత నల్గొండ జిల్లా స్పాయిల్ అయిపోయిందో ఐఎమ్ సీన్. సో దాని మీద ఎన్నో సార్లు మేము కాన్ఫరెన్స్ లో మాట్లాడాం. ఫ్లోరోసిస్ మరి ముఖ్యం 1 second ప్లీజ్. మరి ముఖ్యంగా చిన్న పిల్లలకు దీన్ని ఎఫెక్టెడ్ చిల్డ్రన్ బికాస్ ఆఫ్ ఆమె పీడియాట్రిషియన్ గా దీన్ని ఎఫెక్టెడ్ చిల్డ్రన్ కి ఎంత ఫ్యూచర్ ఎంత స్పాయిల్ అయిపోతుందో మనం చెప్పాల్సిన పనేం లేదు, కళ్ళ ముందు కనిపిస్తుంది. అయినా కూడా మరి పాలకులకు ఎందుకు కనిపించటం లేదు? ఇప్పుడు మీకు వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఒక్క నిమిషంలో ముగిస్తాను సందీప్. వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు ఇదే వాటర్ ద్వారా, ఇదే ఫ్లోరోసిస్ ద్వారా, ఇదే కొన్ని జిల్లాలలో, తెలంగాణ జిల్లా లోపల రీనల్ ఫెయిల్యూర్ అత్యధికంగా రికార్డ్ అవుతుంది. నిజామాబాదు, ఉమ్మడి నిజామాబాదు, కరీంనగర్, వరంగల్, మెదక్ ఇలాంటి జిల్లాల లోపల రీనల్ ఫెయిల్యూర్ పేషెంట్స్ అత్యధికంగా రికార్డ్ అవుతున్నాయి. ఇది మనము డేంజర్ బిల్స్ ఇవి. ఈ రోజు తెలంగాణ లోపల హైదరాబాద్ అంటే యంగ్ హార్ట్ అటాక్స్ అడ్డంగా మారిపోయింది, యంగ్ హైపర్ టెన్సివ్ అడ్డంగా మారిపోయింది. ఈ రోజు ప్రపంచ దేశాల లోపల భారతదేశము హైపర్ టెన్సివ్ అండ్ డయాబెటీస్ తోనే విపరీతంగా చచ్చిపోతున్నారు. మన దగ్గర వచ్చేసి దానికి రెట్టింపుగా ఆల్కహాల్ తో చచ్చిపోతున్నారు. ఈ అన్ని అంశాలు కనుక మాట్లాడగలిగితే సంతోషం. రైట్ వెంకటరెడ్డి గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, చెప్పండి. మొత్తం మీద కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ అసెంబ్లీకి రావాలని డిమాండ్ చేయడం, కేసీఆర్ గారు అసెంబ్లీకి రావడం, సో ఇవి రెండు ఫైట్ కే పరిమితం అయితే దీంట్లో బీజేపీ పాత్ర ఏంటి? సో ఎట్లా చూస్తారు ఈరోజు కేసీఆర్ రావడం? ఇప్పుడు ఒక్కటి సందీప్ గారు, నిజానికి చర్చ ఇవాళ తెలంగాణలో దురదృష్టకరమైన చర్చ జరుగుతున్నటువంటిది. ముఖ్యమంత్రి గారు అసెంబ్లీకి రాని 2 సంవత్సరాల నుంచి కేసీఆర్ గారిని డిమాండ్ చేస్తున్నటువంటిది, విజ్ఞప్తి చేస్తున్నటువంటి సందర్భం. ఒక సందర్భంలో కేసీఆర్ గారు వస్తారా రారా, వస్తే మాట్లాడతారా లేదా అనే చర్చ 75 సంవత్సరాల వజ్రోత్సవ భారత ప్రజాస్వామ్యంలో మనం గమనిస్తే బాధాకరమైనటువంటి అంశం. ముఖ్యమంత్రి గారు రావాలనేది, ఆయన వస్తా అనేది, ఎందుకంటే వీళ్ళు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వాళ్ళు రావాలా, మాట్లాడాలా, ప్రజా సమస్యల మీద చర్చ జరగాలని ప్రజాస్వామ్యవాదులు తెలంగాణ సమాజం కోరుకుంటున్నటువంటిది. అదొక వార్త కాదు. ఆయన వస్తాడా రాడా, వస్తే మాట్లాడతాడా, ఏం మాట్లాడతాడు, తిట్టుకుంటారా లేదా, ఏ భాషలో తిట్టుకుంటారు, ఇలా అలాంటి జరగవలసినటువంటిది. తెలంగాణ అమరుల త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డది.
బలిదానాల మీద ఏర్పడ్డది. ఒక 9.5 సంవత్సరాలు కేసీఆర్ గారు పాలించినారు. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి రేవంత్ రెడ్డి గారు పాలిస్తున్నారు. 2 ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలు, మేనిఫెస్టోలు, చేయవలసినటువంటి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాల్లో ఘోరంగా విఫలమైనటువంటి ఒక ప్రత్యేక పరిస్థితుల లోపల ఇవాళ దాన్ని దాటవేయడానికి, డైవర్ట్ చేయడానికి, పక్కదారి పట్టించడానికి 2 ప్రభుత్వాలు, గత ప్రభుత్వము ఈ ప్రభుత్వం ఆడుతున్నటువంటి నాటకంలో ఒక హై క్లైమాక్స్ కు తీసుకొస్తున్నటువంటి సందర్భం బాధాకరమైనటువంటి అంశం. ఇవాళ భారతీయ జనతా పార్టీ వీటన్నిటిని గమనిస్తుంది. అందుకే మేము ఏమంటున్నామంటే ఈ 2 ప్రభుత్వాలు ఘోరంగా విఫలమైనవి. వీటికి తెలంగాణలో స్థానం ఉండవలసిన అవసరం లేదు. ఎవరు పాలించినారంటే నీటి సమస్యకు సంబంధించినటువంటి విషయాల గురించి పాలిస్తున్నప్పుడు 9.5 సంవత్సరాలు పాలించిన కేసీఆర్ గారు వెంకటరెడ్డి గారు దీంట్లో అంటే కేంద్ర ప్రభుత్వం మీద కూడా చాలా విమర్శలు ఉన్నాయి. అంటే గత ప్రభుత్వ హయాంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అసలు మాకు కేంద్రం సహకరించలేదని కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది కదా. ఇప్పుడు ఒక్కటి సందీప్ గారు, ఈ విమర్శకు మీరు చూశారో లేదో, 5 రోజుల కింద కేంద్ర జలశక్తి శాఖలో సలహాదారుడుగా పనిచేసినటువంటి తెలంగాణకు చెందినటువంటి వెదిర శ్రీరామ్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి గంటన్నర 2 గంటలు మాట్లాడడం జరిగినటువంటిది. అక్కడ ఏం జరిగింది, కేసీఆర్ జమానాలో ఏం జరిగింది, నీటికి సంబంధించినటువంటిది అనేది చాలా వివరంగా ఆయన చెప్పకూడదు, చెప్పినాడు. అప్పుడు ఎందుకు చెప్పలేదు అన్నప్పుడు నేను దాంట్లో భాగస్వామ్యం కాబట్టి, కేబినెట్ లో ముఖ్యమైన అంశం కాబట్టి నేను చెప్పలేదు. తెలంగాణకు అన్యాయం చేసింది కేసీఆర్ గారు. 299 సీట్లకు వినండి, 299 సీట్లకు ఒప్పుకొని వచ్చింది కేసీఆర్ గారు. వచ్చిన తర్వాత 2016లో ఒప్పుకొని 2020 వరకు తాత్కాలికమని పొడిగింపు చేసింది 2 ముఖ్యమంత్రులు కదా. ఆ ముఖ్యమంత్రి ఎవరు? ఆ ముఖ్యమంత్రి నాకు జోస్తూ ఆ ముఖ్యమంత్రికి నీళ్లు, తెలంగాణ నీళ్లు అంటగట్టడానికి, అమ్ముకోవడానికి చేసినటువంటిది బేసిసాలు లేవు, బేసిన్లు లేవు, ఏమీ లేవు. దేశమంతా ఒకటి, తెలంగాణ ఆంధ్ర ఒకటి. కాబట్టి నేను కొత్త ప్రాజెక్టులు కట్టేటువంటి పద్ధతుల పరంగా నా దగ్గర అనేక సూచనలు ఉన్నాయి, ఆలోచనలు ఉన్నాయని చెప్పినటువంటిది కేసీఆర్ కాదండి. తెలంగాణ నీళ్లు ఎందుకు మాట్లాడినాడు అట్లా? ఇవాళ అధికారం 9.5 సంవత్సరాలు వస్తే నీటికి సంబంధించినటువంటి లెక్కలు మీరు మన షెకావత్ గారు మంత్రి అండి, అపెక్స్ కమిటీకి 2 ముఖ్యమంత్రులు వెళ్తారు. ముఖ్యమంత్రి సమావేశానికి వెళ్ళినాడా? నాకు అర్జెంట్ పనులు నేను చీఫ్ సెక్రటరీతో లెటర్ రాయించినాడు. దాంతో ఏమైపోయింది? అక్కడ ఏం చెప్పినాడు? జగన్కి ఏం చెప్పినాడు? రోజుకు 4 టీఎంసీలు పోతిరెడ్డి నుంచి పొక్కగొట్టి ఆయన తీసుకుపోతుంటే ఈయన పోకపోయేటప్పటికి దాన్ని 10 టీఎంసీలకు ఆయన పెంచుకొని వాడుతున్నట్టు. దీని కార్యక్రమం ఎవరు అంటున్నా? రాజకీయంగా కేసీఆర్ గారు దేశ స్థాయిలో ఒక స్థానాన్ని సంపాదించాలి, ప్రధానమంత్రి కోరిక ఆయనకు ఉన్నది. కాబట్టి జగన్తో మంచిగుంటావు 25 సీట్లు వస్తాయి, మా దగ్గర తెలంగాణ నుంచి ఒక 15 వస్తాయి, ఇంకో 10-15 అయితే దేశాన్ని నేను పాలిస్తా, అప్పుడు నేను చూపిస్తా ఇట్లా నదుల సంధానము, నదులకు నడక నేను నేర్పిన పద్ధతుల చేసినటువంటి కేసీఆర్ కదా. కానీ తెలంగాణ అంటే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వెంకటరెడ్డి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అంటే అభివృద్ధి అంటే ఏం జరగలేదంటారా? బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి జరగలేదు. అభివృద్ధి అనేది ఏ ప్రభుత్వం ఉన్నా కూడా కొంత జరుగుతుందండి. జరిగేది వాళ్ళు చెప్పింది ఏంది అభివృద్ధి, చేసింది ఏందన్నది లెక్క. అభివృద్ధి అనేది జరుగుతూనే ఉంటది, జరగదని కాదు. తక్కువ ఒప్పులు ఎక్కువ అనేటువంటి చర్చకు మనం వేరే వెళ్ళడం జరుగుతున్నటువంటిది. కాబట్టి వల్ల కేసీఆర్ గారు పాలమూరు రంగారెడ్డి కాళేశ్వరం కట్టినాడు. కాళేశ్వరం మీద చూపించిన ఇంట్రెస్ట్ ఇక్కడ చూపించలే. ఎందుకు చూపించలేదు, ఎందుకు నిర్ధారణ చేయలేదు? ఏం మాట్లాడతారండి? 9.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఒక వ్యక్తి అసెంబ్లీకి వచ్చి అన్యాయం జరిగిందని ఏం మాట్లాడతారు? ఎప్పుడు కూడా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి వెంకటరెడ్డి గారు హక్కుల గురించి ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. గత ముఖ్యమంత్రి మాట్లాడితే హక్కే లేదు. ఏం చేస్తున్నారో చెప్పమనండి. నేను ఒక్కటే మేడం సూటిగా అడుగుతున్నది, 299 తాత్కాలిక ఒప్పందం అని అంటున్నారు. మరి తాత్కాలిక ఒప్పందం 2020 వరకు కొనసాగింది కదా. ఆయన ముఖ్యమంత్రి ఉన్నాడు కదా. 2023లో రిజెక్ట్ చేసినారు కదా. వాళ్ళు ఎందుకు రిజెక్ట్ చేసినారు? వెనక్కి రిజెక్ట్ అంటే వాపస్ పంపినారు. వాపస్ ఎందుకు పంపినారు? చెరువులు, తెలంగాణలో ఉండేటువంటి చెరువులకు సంబంధించినటువంటి లెక్కలు 45 టీఎంసీలు సరిపడవు, ఇంకో 45 టీఎంసీలు మీకు కావాలా అని చెప్పి అదే వెదిరే శ్రీరామ్ గారు స్వయంగా మొన్న 3 రోజుల నుంచి చెప్తున్నాడు టీవీలలో. ఆ చీఫ్ సెక్రటరీ, తెలంగాణ చీఫ్ సెక్రటరీని కూర్చొని బట్టి మేమే ఎక్స్ప్లెయిన్ చేసినాము, మీకు అన్యాయం జరుగుతుంది, చేస్తే లెక్కలు ఇవ్వలే. కాబట్టి నేను ఏమంటున్నా అంటే జగన్తో ఆయన ఆ రకంగా సంబంధాలు పెట్టుకుని నీళ్లను రోజా గారి ఇంటికి వెళ్ళి వచ్చి బేసిన్లు లేవు, బేసిసాలు లేవని మాట్లాడతాడు అనేది ఒక ముఖ్యమంత్రి గారు. సమాధానం చెప్పాలి. ఇవాళ 2 ప్రభుత్వాలకు హక్కు లేదు. తెలంగాణ ఈయన చేస్తున్నది రేవంత్ రెడ్డి గారు చేస్తుంది వచ్చి నుంచి ఆయన అదే పద్ధతి పాటిస్తున్నాడు. కాబట్టి చేయవలసిన కార్యక్రమాలు మాట్లాడకండి, దయచేసి మాట్లాడకండి. మీరు చేయవలసిన కార్యక్రమాల్లో 2 డ్రామాలు ఆడుతున్నాయి. ఈస్ట్మన్ కలర్ లో మేము 9.5 సంవత్సరాలు ఫెయిల్ అయినాము, మేము కూడా 2 సంవత్సరాలు ఫెయిల్ అవుతున్నాము. కాబట్టి మనం కొట్లాడుకుందాము. కొట్లాడుకునేదానికంటే అసెంబ్లీ ఉన్నటువంటిది ఇవాళ ఏమి జరుగుతుంది? అసెంబ్లీలో ఏమి జరగదు. నేను చెప్తున్నా, నాకున్న అనుభవంతో కేసీఆర్ గారు మాట్లాడితే అంతకంటే కొత్త
కొత్త దిగజారిన భాషా ప్రయోగాలను ఉపయోగిస్తున్నారు. భాషా ప్రయోగాలకు నిఘంటువు రాసింది కేసీఆర్ గారు. దాన్ని సంస్కరించి ఏంది నేను చెప్తా వినండి. కోదండరామ్ గారు లాంటి వ్యక్తిని ఇలా మాట్లాడుతున్నా కోదండరామ్ గారి వ్యక్తిని ఏం మాట్లాడు బండి కింద కుక్క అని మాట్లాడిండండి. ఈ రోజు మాట్లాడే అవకాశం అసెంబ్లీ సమావేశంలో ఈ రోజు మాట్లాడే అవకాశం భాషా ప్రయోగానికి కొత్తగా నిఘంటువు రాసింది సంస్కరించింది రేవంత్ రెడ్డి వెంకటరెడ్డి గారు. మళ్ళీ మీతో మాట్లాడుతున్నారు సుమిత్ర గారు. వెంకటరెడ్డి గారు వెంకటరెడ్డి గారు వెంకటరెడ్డి ఐదుగురు పదవులు రావాలా? నేను మాట్లాడుతుంది అంటే చిత్తూరులో ఇద్దరు మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ముఖ్యమంత్రి మీరు మాట్లాడే అవకాశం తీసుకున్నారు, నన్ను మాట్లాడివ్వండి. మనొక జాతీయ పార్టీ నాకు చివరికి అవకాశం ఇవ్వడం తప్పు సందీప్ గారు. నాకు ఇవ్వాలా? నేను ముందు నుంచున్నా మధ్యలో మీకు కాదు కదా. విశ్లేషకుడు అందరు మాట్లాడిన తర్వాత విశ్లేషణ ఇవ్వాలి. విశ్లేషకుడు తన అభిప్రాయం చెప్పడం కాదు. విశ్లేషకులు ఈ రోజు కొంచెం లేట్గా వచ్చారు. విశ్లేషకులు ఈ రోజు కొంచెం లేట్గా వచ్చారు కాబట్టి వాళ్ళకి అవకాశం ఇచ్చారు. రైట్ సుమిత్ర గారు, మొత్తం మీద అంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై బీఆర్ఎస్ పార్టీ ప్రజలని తప్పుదోవ పట్టిస్తుందనేది ప్రధానమైన చర్చ ఇక్కడ. లేదండి, ఇందాక జయరాం గారు చెప్పిన దాంట్లో ఒక అంశం, ఒక పాయింట్ తీసుకోండి. వెంకటరెడ్డి గారు వినండి. నాడు చంద్రబాబు నాయుడికి మరి ప్రాజెక్టులు పేరుతో సహా ప్రాజెక్టులు ఏది జేబులు నింపుకునేందుకు కమిషన్ల కోసం ఉపయోగపడుతుందని చెప్పినటువంటి మోదీ గారు ఇవాళ చంద్రబాబు నాయుడికి ఆ పోలవరం ప్రాజెక్టుకి జాతీయ హోదా ఇస్తారు. ఎంత తనకు అవసరం ఉంటే ఎట్లా ఉంటది మోదీ ప్రభుత్వము, అవసరం లేకపోతే ఎట్లా ఉంటది అనేది అక్కడ స్పష్టమవుతా ఉంది కదా. ద్వంద్వ విధానం, మోదీ గారి ద్వంద్వ విధానం. అదే నాలుక మడతేసి ఒక మాట, నాలుక ఇచ్చేసి ఒక మాట మోదీ గారు ఎట్లా మాట్లాడతారు. అదే తెలంగాణకు సంబంధించి అత్యంత వేగవంతంగా ఆ ప్రాజెక్టు పూర్తి చేసిన జాతీయ హోదా ఇవ్వలేదు కాళేశ్వరానికి. పాలమూరు రంగారెడ్డికి డిపిఆర్ ను తిప్పి పంపినటువంటి బీజేపీకి మాట్లాడే అర్హత ఎక్కడదండి? తెలంగాణకు సంబంధించినటువంటి అన్యాయం జరుగుతున్న క్రమంలో ఇవాళ చంద్రబాబు నాయుడు అవసరం వాళ్ళకుంది. చంద్రబాబు నాయుడు లేకపోతే మోదీ ప్రభుత్వం కూల్తది. కాబట్టి ఏపీకే మొగ్గు చూపే విధంగా బీజేపీ పాలన ఉంటది, మోదీ గారి వైఖరి ఉంటది. ఈ పాలమూరు రంగారెడ్డికి సంబంధించి కేసీఆర్ గారు ఏం చేసిండ్రు, ఎంత చేసిండ్రు అనేది అందరికీ తెలిసినటువంటి అంశం. ఏ స్థాయిలో మేము 90 టీఎంసీలకు తీసుకపోతే ఇది 45 టీఎంసీలకు చాలనేటువంటి నీటి మీద కనీస అవగాహన స్పృహ లేనటువంటి ముఖ్యమంత్రి దౌర్భాగ్యం అండి. ఏ నది, ఏ బేసిన్లు, బేసిక్స్ తెలియనటువంటి ముఖ్యమంత్రి గారు నోటి గాయతోని కేసీఆర్ గారు స్పష్టంగా తెలంగాణ ద్రోహులను మాత్రమే, తెలంగాణకు అన్యాయం చేసిన వాళ్ళని మాత్రమే చీల్చి చెండాడే భాష. ఆయన ₹1 కూడా ఇవ్వను, తెలంగాణకి ఏం చేసుకుంటారో చేసుకపోండ్రు అని మరి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అన్నప్పుడు ఈ పెదవులు మూసుకున్నటువంటి తెలంగాణ మంత్రులను, తెలంగాణ శాసనసభ్యులను ఏమనాలండి? చవటలు, దద్దమ్మలు, సన్నాసులు అనకుండా ఏమంటారు? ఆయన సందర్భాన్ని బట్టి ధర్మాగ్రహం కేసీఆర్ గారిది. ఆయనది ధర్మాగ్రహాన్ని బట్టినటువంటి భాష. లాగుల తొండలు ఇడిపిస్తా, ఉరికిచ్చి కొడతా, తోడుకలు తీస్తా, తోలు ఇది బయటనే కాదు, అసెంబ్లీలో కూడా ఇదే భాష. తెలంగాణ సమాజం గమనించదా? కేసీఆర్ గారు తెలంగాణ సాధకుడు, రాష్ట్ర సాధకుడు, ప్రగతిరత సారథి. ఆయన సస్యశ్యామలమైంది. ఇక్కడ మేడం చెప్తుంటే కొద్దిగా హాస్యాస్పదంగా అనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణకు తెచ్చిండు అని ఓకే, మేము అందరం కూడా కొద్దిగా ఉద్యమంలో పనిచేసిన వాళ్ళము, జయరాం అన్న గారు కానీ అందరూ మిగతా వాళ్ళు కూడా ఉద్యమంలో పనిచేసినాం. ఉద్యమం కోసం, తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తుల్లో ముఖ్యులు అది ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. దాంట్లో ఎట్లాంటి సందేహం లేదు. ఆయన పెద్ద, కానీ తెలంగాణ ద్రోహి కూడా ఆయన్నే. ఎందుకు చెప్తున్నామంటే ఇప్పుడు ఇందాక డిపిఆర్ గురించి మాట్లాడింది మేడం.
డిపిఆర్ ఎందువల్ల రిజెక్ట్ అయింది అనేది కూడా కనీసం అవగాహన ఉండాలి. ఎందుకంటే 45 టీఎంసీలది యూటిలిటీస్ గురించి క్లారిటీ ఇవ్వలేదు. యూటిలిటీస్ గురించి ఏ మండలంలో ఎంత వాటర్ది ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉంది అని చెప్పేసి ప్రతి ఊరిది మొన్న మేము గవర్నమెంట్ వచ్చినాక సిడబ్ల్యూసి మీటింగ్లో ఇది సెంట్రల్ వాటర్ బోర్డు కమిషన్ సంబంధించిన దాంట్లో మేము క్లియరెన్స్ ఇస్తే దాని గురించి మళ్ళీ వాళ్ళు అబ్జెక్షన్ చేసి దాని గురించి అడ్మిన్లో క్లియరెన్స్ తీసుకున్నారు. ఇంకోటి తెలంగాణ నిధులు అని చెప్పేసి తెలంగాణలో ఆ రోజు పోరాడిన విధానాలను చూసుకుంటే తెలంగాణ ద్రోహి అంటేనే టీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే తెలంగాణ కోసం నిధులు అని నియామకాలు అని చెప్పారు. నియామకాలు గవర్నమెంట్ 10 ఏళ్లలో 9.5 ఏళ్ల పైన ఉంటే ఉద్యోగాలు సరిగేయలే. ఆ ఉద్యోగాల వల్లనే కదా కాంగ్రెస్ వచ్చింది. అదే విధంగా నీళ్లు ప్రభుత్వ ఉద్యోగులు ఇస్తామని చెప్పారు. 50,000 ఉద్యోగాలు ఒక్క నిమిషం మేడం. కాంట్రాక్టర్లను బతికించడానికి కోసమే కేవలం ఒక పెద్ద కాంట్రాక్టర్లను ఆయన బినామీలను బతికించడం కోసమే ఈ ప్రాజెక్టులు నిధులు అని చెప్పేసి వాళ్ళ ఇంటికి పోగొట్టుకున్నారు. పాలమూరు రంగారెడ్డి నల్గొండకు ఏ ప్రాజెక్టు చేసిందో చూపియమను. స్పష్టంగా మేము కూడా వస్తాం. ఏ ప్రాజెక్టు ఒక్క ప్రాజెక్టు చూపించండి. కాళేశ్వరం ఎప్పుడు స్టార్ట్ అయింది? అదే విధంగా పాలమూరు రంగారెడ్డి ఎప్పుడు స్టార్ట్ అయింది? పాలమూరు రంగారెడ్డి స్టార్ట్ అయినాక వదిలేసి 2022-21 మధ్యలో వదిలేసి కాళేశ్వరం మీద పడి కాళేశ్వరం గురించి పోరాడి కాళేశ్వరం నిధులు దోచుకున్నది ఎవరు? కాంట్రాక్టులకు అప్పచెప్పింది ఎవరు? ఇది తెలంగాణ దోచుకున్నారా? మీరు విమర్శలు చేస్తున్నారు. ఇది తెలంగాణ ప్రజలు స్పష్టంగా తెలుస్తుంది. దానికి నిదర్శనం క్వాలిటీ. ఇప్పుడు నేషనల్ సేఫ్టీ డ్యామ్ అథారిటీ ఇచ్చింది కదా కాళేశ్వరంలో డ్యామ్, అది క్వాలిటీ లేకనే ఇది కుంగింది 3 రిజర్వాయర్లు అని చెప్పేసి. ఇంత క్లారిటీగా వస్తే ఈ రోజు వరకు చెప్పండి, స్పష్టంగా చెప్పండి. పాలమూరు రంగారెడ్డి మీరు ఏం చేసిండ్రు దాంట్లో? ఇంకోటి ఒక్క నిమిషం మేడం, మేము అదే చెప్తున్నాం. మీరు ప్రిపేర్ అయినా స్పష్టంగా నల్గొండకి ఎన్ని ప్రాజెక్టులు కట్టించిండ్రు, అదేవిధంగా రంగారెడ్డికి ఎన్ని ప్రాజెక్టులు ఎన్ని క్లియరెన్స్ చేసిండ్రు, అదేవిధంగా పాలమూరుకి ఎన్ని చేశారు, ఇది స్పష్టంగా చెప్పండి. ఇదే జీ తెలుగు సాక్షిగా చెప్పండి. ఎన్ని ప్రాజెక్టులు 9.5 ఏళ్లలో కేసీఆర్ గారు కట్టి ఇచ్చిండ్రు అనేది స్పష్టంగా చెప్పమను. రేపు ఈ రోజు అసెంబ్లీలో మేము అదే అడుగుతున్నాం. తెలంగాణ ద్రోహి ఎవరు? కేసీఆర్ గారు. తెలంగాణ ద్రోహి కేసీఆర్ గారు. ఇది ఎందుకు చెప్తున్నామంటే నిధులు కేవలం కాంట్రాక్టుల దోపిడీ కోసమే. అదే విధంగా ప్రాజెక్టులు అని చెప్పిండ్రు. ఏ ఒక్క ప్రాజెక్టు కూడా నీవు నెట్టెపాడు కానీ కోయిలసాగర్ కానీ అదేవిధంగా కల్వకుర్తి ఎత్తిపోతుల పథకం కానీ వాటిని క్లియరెన్స్ చూడమాను. మేము వచ్చినాక ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి అని చెప్తున్నారు కదా, పాలమూరు రంగారెడ్డి నార్లాపూర్ ఏదుల మధ్యలో బండ ఉంది. 3.5 కిలోమీటర్స్ బండ ఉంది. దాన్ని బ్లాస్టింగ్ చేస్తున్నాం. అదే విధంగా ఒట్టెం దగ్గర ఒక్క నిమిషం నేను ఒట్టెం దగ్గర ఒట్టెం రిజర్వాయర్ లో 5 పంప్ హౌజులు రెడీగా ఉన్నాయి. ఇప్పుడు రెడీ చేసినాం. అదే విధంగా కరివేన దగ్గర వైడాక్స్ అని చెప్పేసి ఉంది. దాన్ని కోర్టులో ఉంది. ఈ రోజు వరకు కూడా కోర్టులో 2 ఎకరాల కోసము కోర్టులో ఉంది. ఆ క్లియరెన్స్ కోసం చూస్తున్నాం. ఇంతకన్నా స్పష్టంగా ఏ ప్రభుత్వం చెప్తుంది? అంటే మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ అంటే 15 రోజుల సమయం ఇవ్వాలని చెప్పేసి పట్టుబడుతోంది. దీనికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పుకునే అవకాశం ఉందా, లేకుంటే తప్పించుకునే అవకాశం ఉందా? సారీ, మళ్ళీ ఒకసారి చెప్పండి. బీఆర్ఎస్ పార్టీ 15 రోజుల సమయం ఇవ్వాలని చెప్పేసి చెప్తా ఉంది. సభలో మాకు 15 రోజులు సభ పెట్టాలని చెప్పేసి చెప్తా ఉంది. దీంట్లో అంటే కాంగ్రెస్ ఏ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా 15 రోజులు పెట్టే అవకాశం ఉందా, లేకపోతే తప్పించుకునే అవకాశం ఉందంటారా? అంటే జనరల్ గా శీతాకాల సమావేశాలు ఇంచుమించుగా 10 నుంచి 15 రోజులు జరుగుతూ ఉంటాయి. మరి వీళ్ళు ఎన్ని రోజుల వరకు కుదిస్తారా పెంచుతారా అనే విషయాన్ని మనం తెలియదు. అది ముఖ్యమంత్రి చెప్తారా లేకపోతే శ్రీధర్ బాబు చెప్తారా? ఎందుకంటే అసెంబ్లీ వ్యవహారాల శాఖ తనే చూస్తుంటాడు కాబట్టి వాళ్ళు చెప్తారా, అదే అక్క వాళ్ళు చెప్తారా అనే విషయాన్ని చూడాలి. సో ఇక్కడ ఏంటంటే డెఫినెట్ గా
ప్రజా సమస్యల మీద మాట్లాడాలంటే డెఫినెట్ గా టైం ఉండాల్సింది. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ మాట్లాడాలి, బీఆర్ఎస్ మాట్లాడాలి, కాంగ్రెస్ సమాధానం చెప్పాలి. అలా కాకుండా ఏదో పై నుంచి బూతులు తిట్టుకోవడం కోసమో, లొల్లి పట్టుకోవడం కోసమో, లేదు అనుకుంటే ఒక ఇగోను సాటిస్ఫై చేసుకోవడం కోసం మాత్రం ఇది పడితే పెద్ద ప్రయోజనాలే. అంటే ప్రజలు నిశ్చితంగా గమనిస్తూ ఉంటారు మన దేనికోసము పెడుతున్నాము సమావేశాలు, ఎందుకోసము, వీళ్ళ మీద ఒక నిమిషానికి ఖర్చు అయ్యే ఖర్చు ఎంత, అసెంబ్లీ సమావేశాల మీద ఎంత వృధా అవుతుంది, ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉంటారు. అలా కాకుండా ప్రజల క్షేమాంశాలు కానీ సంక్షేమాంశాలు కానీ ఈ అంశాల మీద మాట్లాడి మరి ముఖ్యంగా తెలంగాణను ముందుకు తీసుకెళ్లడం కోసము పార్టీలన్నీ కలిసికట్టుగా పనిచేయాలని కోరుకుంటారు ప్రజలు. ప్రతిపక్షాలు, పాలక పక్షాలు అనేటివి ఒక స్టేజ్ వరకే. సో ప్రభుత్వము, ఇప్పుడు ప్రతిపక్షాలు ఇలా ఉంటాయి. ఈ ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో ప్రభుత్వాలు చేస్తున్న పనులు ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. అందులోపల కరెక్ట్ ఏంది, రాంగ్ ఏంది అనేది ప్రశ్నించాల్సింది ప్రతిపక్షాలకు ఉంటుంది. ప్రతిపక్షాలకు టైం ఇస్తే అసలైన పాలక పక్షం విలువ పెరుగుతూ ఉంటుంది. ప్రతిపక్షాలకు టైం ఇవ్వకపోతే పాలక పక్షం విలువ పెరగదు. ఇది మనం సహజంగా మనం తెలుసుకోవాల్సింది. మరి ముఖ్యంగా ఇప్పుడు ఈ అసెంబ్లీలో జరగాల్సింది ఏంటంటే, ఆల్కహాల్ విపరీతంగా పెరిగిపోతుంది. ఇప్పటికీ 75,000 కోట్లకు పైచిలుకు, 75,000 కోట్ల పైచిలుకు అంటే 12,702 గ్రామ పంచాయతీల లోపల ఇంత పెద్ద ఎత్తున అమ్మకాలంటే ఇది మంచిది కాదు, రాష్ట్రానికి ఎంత మాత్రం మంచిది కాదు. దీనిపైన చర్చ జరగాలి. మరొక అంశం వచ్చి, దీన్ని పూర్తి స్థాయిలో నేను నివారించమని చెప్పట్లే కానీ కనీసం కంట్రోల్ అన్న చేయగలిగి ఉండాలి. ప్రభుత్వాన్ని కంట్రోల్ న్యూ ఇయర్ కు విచ్చలవిడి పర్మిషన్లు ఇచ్చింది దేశంలో. విచ్చలవిడి పర్మిషన్లు అంటే ఇది దుర్మార్గమైన పని. మరొక అంశం ఏంటంటే హెల్త్ డిపార్ట్మెంట్ రోజు రోజుకు క్షీణించిపోతుంది, విపరీతమైన దోపిడీకి గురవుతుంది. ఎక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో డాక్టర్లు లేరు, డాక్టర్లు ఉన్న దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఇది ఎందుకు సవరించుకోవట్లేదు ప్రభుత్వం? నేను చాలా సందర్భాల్లో కానీ కొన్ని 100,000 సార్లు చెప్తున్నాను ఇదే మాటను. దీన్ని ప్రభుత్వం సవరించుకోవటం లేదు ఈ క్షణం వరకు కూడా. అంటే ఇది పేద ప్రజలు అవైల్ చేసుకునేది కాబట్టి మాకు సంబంధం లేదనుకుంటున్నారా, లేకపోతే కార్పొరేట్ హాస్పిటల్ బతికించుకోవడం కోసము మీరు దీన్ని పక్కన పెడుతున్నారా అనేది ప్రధానమైన ప్రశ్న. దీనిపైన చర్చ జరగాలి. మరొక అంశం వచ్చేసి విద్య. ఈరోజు విద్యాశాఖ మంత్రి సాక్షాత్తు ముఖ్యమంత్రి 40,000 కోట్లు ఖర్చు చేసిండని ఒక సంవత్సరం క్రితమే చెప్పిండు. ఆయన 4,000 ఖర్చు చేసింది కూడా నాకు ఎక్కడ కళ్ళకి కనిపించట్లేదు. సో ఎందుకంటే మేము కూడా చదువుకున్నాం కాబట్టి, మాకు కూడా అంకెలు లెక్కలు తెలుసు కాబట్టి, మేము కూడా ప్రభుత్వ స్కూల్లో నుంచే వచ్చినాం కాబట్టి, బహుశా నేను ఎంకన్నా ప్రభుత్వ స్కూలే, అయితే తెలియదు, అక్క కూడా తమ్ముడు కూడా ప్రభుత్వ స్కూలే అనుకుంటున్నాను కాంగ్రెస్. సో మేమంతా ప్రభుత్వ స్కూల్ నుంచే వచ్చినాం. మరి ప్రభుత్వ స్కూళ్లను బాగు చేయకుండా ఎవరి మార్కు వాళ్ళకు ఉండాలని కొత్త ప్రాజెక్టులు పెట్టేసి దోపిడీ చేసే దాన్ని పెట్టుకుంటే ఏముంది? ఈ రోజు ఒక్క నిమిషం ఈ రోజు ఏ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అవినీతి అధికారులని ఆరోపణలు చేసినామో, ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డితో సహా అందరం ఆరోపణలు చేశామో, ఇప్పుడు ఆ అవినీతి అధికారులకే ఈ రోజు అందలం ఎక్కించాడు రేవంత్ రెడ్డి. నెంబర్ 1 మెడికల్ డిపార్ట్మెంట్ లో రమేష్ రెడ్డి, సిఎస్ రామకృష్ణారావు, సో మన శ్రీశైలం ప్రాజెక్ట్ లోపల 6 మంది ఇంజనీర్లు అండి. ఏందో 6 మంది దొంగలకు ప్రమోషన్లు ఇవ్వటం, ఈ నవీన్ మిట్టల్ చెప్పాల్సిన పని లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ. సో ఇంకో పెద్ద జోక్ ఏంటంటే ఈ రోజు సిట్ అధికారిని సజ్జనాన్ని పెట్టడం. నిన్న మొన్నటి దాకా పూర్తి కాంట్రవర్సీ జరిగిన సజ్జనార్ మీద ఇటు సినిమా యాక్టర్లను పెట్టుకుని ఈయన సినిమా హీరోలా ఫీల్ అవ్వకుంటూ ప్రెస్ మీట్ పెట్టిన ఆయనను కూడా ఆయనకు మళ్ళీ సిట్ అధికారాలు ఇచ్చాడు. ఆయన ఎందుకు ఇస్తున్నారో, దేనికి ఇస్తున్నారో ఎవరికైనా తెలియాలి కదా. అంటే అది ఎవరి మీద అయితే ఆరోపణలు ఉన్న అధికారులనే మీరు నెత్తిన పెట్టుకోవడం ఏంది? ఇంకా పెద్ద జోక్, మిలేనియం జోక్ ఏందని చెప్పాలా, బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని వెంకయ్య నాయుడు చంద్రబాబు చెప్పడం, చంద్రబాబు రేవంత్ చెప్పడం, రేవంత్ శ్రీబాబు అని పంపించడం, ఇనాగ్రేషన్ చేయడం. అయ్యా మీకు ఎట్లా సిగ్గులేదురా అయ్యా, పెట్టండి, ఆయన పెట్టండి. ఆయనతో పాటు 100 మంది పెట్టండి, తెలంగాణ వాళ్ళు కూడా పెట్టరు అదండి. దాంతో పాటు
Yeah. వాటితో పాటు తెలంగాణలో వాళ్ళు కూడా చివర్లో పెట్టండి, పోనీ ముందు ఆంధ్రలో పెట్టుకోండి, మేము కాదటం లేదు. ఆ సిగ్గుకు లేకపోతే ఎట్లా మీకు ప్రభుత్వంలో ఉండి Yeah. సిగ్గు శరం అనేది అయ్యే మాత్రం లేదు. Right, బాలసుబ్రహ్మణ్యం నేను పెట్టొద్దని చెప్ప, మా వాళ్ళు అయితే పెట్టొద్దని చెప్తున్నారు తెలంగాణ ప్రజలు. నేను పెట్టొద్దని చెప్పట్లేదు, ఎందుకంటే చదువుకున్నారు కాబట్టి. కానీ మాయి పెట్టండి, మరి మాయి పెట్టే దమ్ము ధైర్యం సిగ్గు లేకుండా మా మీద బతికి ఇది పద్ధతే కాదు. కాదన్నా, ఇగో ఎవరి కోసమో తెలియదు అన్న, గద్దర్ తెలంగాణలో గద్దర్ అన్నది సంబంధించింది 2-3 దగ్గరలో విగ్రహాలు పెట్టారు, మీకు తెలుసో లేదు? అదెందుకు చెప్తలేరు? తెలంగాణ సినిమా పేరు చెప్తుంటామే, అదెందుకు చెప్తలేరు మీరు? అదెందుకు మాట్లాడతలేరు మీరు? తెలంగాణలో గద్దర్ అన్నది ఎవరు చేసిండ్రు? ఆయన పెట్టండి శ్రీ గారిని రైట్ చెప్తలేరు మీరు? శ్రీ గారు వండే తెచ్చిన వాళ్ళే కదా తెలంగాణ జాతీయ గీతాన్ని. నిరంజన్ గారు సుమిత్ర గారు నిరంజన్ గారు ఒక్క నిమిషం రైట్. వెంకరెడ్డి గారు రైట్, ఒక్క నిమిషం నిరంజన్ గారు మాట్లాడితే కూడా పద్ధతి. రైట్ వెంకరెడ్డి గారు మీరు మాట్లాడండి. వెంకరెడ్డి గారు, ఇప్పుడు సందీప్ గారు, నా విజ్ఞప్తి ఏంటంటే, మీకు 3 రాజకీయ పార్టీలు మాట్లాడిన తర్వాత విశ్లేషకులతో మాట్లాడిస్తే న్యాయం జరుగుతుంది అనేటువంటిది మీకు నేను ఇచ్చేటట్టు ఒక చిన్న సలహా. మీరు పాటించకపోతే ఇప్పుడు ఫ్యాగెంట్ లో ఎవరు మాట్లాడేది వస్తుంది కదా. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, ఇవాళ సభ అనేటువంటిది మీరు అనుకున్నట్టుగా కేసీఆర్ గారు మాట్లాడతారా, రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారా, సభ సజావుగా జరగదు. మీరు గుర్తుపెట్టుకోండి. ఒకరినొకరు తిట్టుకుంటారు వెళ్ళిపోతారు. రెండవది తిట్ల పురాణానికి నేను కాసు బ్రహ్మానంద రెడ్డిని చూసినా, పివి నరసింహ చూసినా, జరగ వెంకటరావు చూసినా, చెన్నారెడ్డిని చూసినా, చంద్రబాబుని చూసినా, కొత్త భాష్యం చెప్పింది గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. దాన్ని విస్తృతపరిచింది రేవంత్ రెడ్డి. చెప్పకండి. మీరు ఉద్యమ కాలంలో బీజేపీ వాళ్ళు ఏమనలేదు, పండిత్ సంజయ్ గారు ఏం మాట్లాడు. ముఖ్యమంత్రి ఏకంగా కూతురు మాట్లాడితే కూడా నేనేమంటున్నా, విస్తృతపరిచుడు రేవంత్ రెడ్డి గారు. దానికి మీరు కాదంటే భాష. నేనేమంటున్నా, అదే ఆంధ్రలో కాలు మొక్కి పంజగుట్ట అమీర్పేటలో కాలుకు ముళ్ళు తీస్తా అని చెప్పిండు ఆయన కదా. చెప్పిండు కదా. ఇలా ఆంధ్ర తెలంగాణ అదే అవసరం. కేటీఆర్ దగ్గర పొద్దున్నే లైన్ లో ఆంధ్రలో కాంట్రాక్టర్లు లైన్ లో ఉన్నారు, తెలంగాణలో పాపం కొంతమంది ఆంధ్ర కాంట్రాక్టర్స్ వరకు పనులు చేయించుకోండి. మీరు చెప్పకండి, మీరు చేసినటువంటి అరాచకాలు, అవినీతి, అక్రమాలు, సుమిత్ర గారు వెంకటరెడ్డి దయచేసి ఇప్పుడు చెప్పండి. మీరు పబ్లిక్ సర్వీస్ కమిషన్ వచ్చారు కదా, ఒక స్కూల్ అసిస్టెంట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్ గా పెట్టొచ్చా అండి? డిప్యూటీ కలెక్టర్, డిప్యూటీ తహసీల్దార్, డిఎస్పీ సెలెక్ట్ అయ్యే దాంట్లో స్కూల్ అసిస్టెంట్ పెట్టలేదు. ఎంత ఘోరంగా చేసిండండి. విలువలు ఉన్నాయండి మీ ముఖ్యమంత్రి గారికి? ఎట్లా వస్తారండి? మీరు ఎట్లా వస్తారు చెప్పండి. మీరు ఎట్లా అర్థం చేసుకుంటలేరు. ఎమినెంట్ పర్సనాలిటీస్ ఏం పర్సనాలిటీస్? అన్ని రంగాల్లో హౌ కెన్ యూ సెలెక్ట్ డిప్యూటీ కలెక్టర్? హౌ కెన్ యూ విల్ బి ద మెంబర్ ఆఫ్ ద బోర్డ్ ఆఫ్ ది డిప్యూటీ కలెక్టర్? దీని మీద నేను మాట్లాడండి. నేను ఏం గైడెన్స్ అండి? స్కూల్ అసిస్టెంట్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్ సెలక్షన్ బోర్డు ఉంటుందండి. మీరు చేసినటువంటి అరాచకాలు నేను చెప్తున్నా, మీకు రాష్ట్రపతిగా ఒక ఇప్పుడు వెంకటరెడ్డి గారు సభ టైం పెంచాలన్న సుమిత్ర గారు మాట్లాడడం సమంజసం. మీ మీద సెలక్షన్ మీద రవీందర్ రెడ్డి గారు ఈ సూపరింటెండెంట్ డిప్యూటీ కలెక్టర్ సెలక్షన్ బోర్డు ఎట్లుంటారండి?
రైట్ వెంకటరెడ్డి గారు వెంకటరెడ్డి గారు మీరు చేసిన ఓకే. చట్ట వ్యతిరేక అంశాలు ఇవన్నీ. ఇక్కడ ప్రధానంగా వెంకటరెడ్డి గారు సుమిత్ర గారు ఒక నిమిషం సుమిత్ర గారు పోరాడిన వ్యక్తి అని రూల్ రాసు దాంట్లో ఏముంటుంది? రైట్ వెంకటరెడ్డి గారు రూల్ బుక్ మీరు చూడండి. రైట్ సుమిత్ర గారు సుమిత్ర గారు రైట్ వెంకటరెడ్డి గారు ఇక్కడ ప్రధానంగా పట్టిస్తున్నారు. యా ఓకే సుమిత్ర గారు నేను మళ్ళీ మీతో మాట్లాడతాను రైట్ వెంకటరెడ్డి గారు చట్ట వ్యతిరేక నిబంధనల వ్యతిరేక అంశాలను దృష్టికి తెస్తున్నా. నిబంధనలకు వ్యతిరేకంగా మీరు ఓకే అంటే ఈ రోజు వెంకటరెడ్డి గారు మీరు బాగా పాలించను. బాగా పాలించను. వెంకటరెడ్డి గారు అంటే ఈ రోజు సభ టైం పెంచాలంటే 15 రోజుల సమయం పెంచాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్న పరిస్థితి, దానికి మీరు మద్దతు ఇస్తారా? ఎస్, భారతీయ జనతా వాళ్ళ మద్దతు కాదు కానీ భారతీయ జనతా పార్టీ కూడా అనేక అంశాల మీద సభ ఎన్ని రోజులు జరిగితే ఎక్కువ రోజులు జరిగితే అన్ని చర్చకు వస్తాయి, బాగుంటుంది అని కోరుకుంటున్నా. కానీ జరగదట్లా. నేను ఇప్పుడు ముందే జోషం చెప్తున్నా, ఇద్దరు కొట్లాడుకుంటారు, భయంకరంగా కొట్లాడుకుంటారు, తిట్టుకుంటారు, సభ వాయిదా పడుతుంది. ఎందుకంటే బీజేపీ 8 మంది ఉన్నది ఎందుకంటే రేవంత్ రెడ్డి గారిని కాపాడడానికే కదా. చంద్రబాబు నాయుడు శిక్షుడు కదా. చంద్రబాబు నాయుడు ఎవరండి? చంద్రబాబు నాయుడు ఎవరండి? ఆడ మోదీ సర్కార్ ని కాపాడుతున్నటువంటి వ్యక్తి కదా. ఇట్లా జరుగుతాయి చర్చలు. బీజేపీ రేవంత్ సర్కార్ కాంగ్రెస్ కూడా ఉంటారో లేదో, రాహుల్ గాంధీ గారు కూడా ఆ స్థాయి మద్దతు ఇస్తారో లేదో గానీ బడేబాయ్ మోదీ గారు ఇస్తారు, చంద్రబాబు నాయుడు గారు ఇస్తారు. తెలంగాణలో ఒక్క శాతం కూడా అనుకూలంగా మాట్లాడని తెలంగాణ పట్ల పూర్తిగా విద్వేషంతో ఎవరైనా ఉన్నారంటే కేంద్రం సహకరించకపోవడం, కేంద్రం 12 ఏళ్ల పాలనలో కేంద్ర సహకారం శూన్యం, బీజేపీ సహకారం శూన్యం అండి. నిరంజన్ గారు మీరేం చెప్తారు? ఇప్పుడు ఇందాక వెంకటరెడ్డి సారు బీజేపీ గురించి బాగా చెప్తున్నారు, కానీ బీజేపీ తెలంగాణలో ఒక్కటే ఏం చేసిన అనేది కూడా ఇప్పటి వరకు ఒక్కటి స్పష్టంగా చెప్పమని. అదేవిధంగా తెలంగాణ కోసం చేసిన కేసీఆర్ గారు ఏం చేసిన అనేది కూడా సమాధానం లేని పరిస్థితి ఈ రోజు. ఎందుకు సమాధానం లేదు? నీళ్ళ గురించి మాట్లాడుతున్నా మేడం, నేను నీళ్ళ గురించి మాట్లాడుతున్నా. నీళ్ళ గురించి మూడు జిల్లాలకు ఒక ప్రాజెక్ట్ ను చూపించమని 10 ఏళ్ల కాలంలో ఒక్క నిమిషం మేడం, ఒక్క నిమిషం మేడం, 10 ఏళ్ల కాలంలో ఏం చేసిన అనేది కూడా 3 జిల్లాలకు ఏం చేసిన అనేది కూడా స్పష్టంగా తెలుస్తున్నది. ఏం చేయలేదు, 33 జిల్లాలకు ఏం చేయలేదు మేడం. నేను మాట్లాడితే బాగుండదు. ఏం చేసిండు మేడం? సస్తే ఏది శవాల కోసము ఒకటి ఆ పీఠికలు కట్టించిండు, ద్వారకా ఏది శ్మశాన వాటికలని. ఆ బందోబస్తు కోసం కలెక్టర్ ఆఫీసులను పోలీస్ బందోబస్తుల కోసం అవి పెట్టాడు. ఏం చేసిండు మేడం? నీటిపారుదల కోసం ప్రాజెక్టులు 100 కోట్లు 1,00,000 కోట్లు దోసుకున్నాడు. ఏముంది మేడం? 10 ఏళ్ల కాలం, ఒక్క నిమిషం చెప్తాను, 10 ఏళ్ల కాలంలో 17 లక్షల కోట్లు, 1,80,000 కోట్లు నీటిపారుదల మీద దోపిడీ చేసిండు. మరి దాని మీద విచారణ చెప్పాలా? ఎట్లా మేడం మీరు మాట్లాడితే? పెద్దలు మీకు అనుభవం, 1,80,000 కోట్లు 10 ఏళ్ల కాలంలో కేవలం నీటిపారుదల మీద వచ్చాడు. మరి ఎక్కడ ఏ ప్రాజెక్టు కట్టించాడు? 1,80,000 కోట్లు ఎక్కడ? ఏమైందండి? ఏమైంది ఇక్కడ? వాస్తవం చెప్తున్నా, బీజేపీ కూడా ఈ అసెంబ్లీలో బీజేపీ కూడా ప్రాజెక్టుల మీద మేము అప్లికేషన్ పెట్టినట్టు ఇస్తే కూడా దాని గురించి మాట్లాడితే కూడా ఇంకా మాకు తెలంగాణకు బాగు కోసం ఇంకా మంచి. ఎందుకంటే బీజేపీ మేము అప్లికేషన్ గత 3 నెలల నుంచి కూడా ఇక్కడ ఏది మెట్రో రైలు గురించి పెట్టినాము, అమౌంట్లు ఇవని. అదేవిధంగా ప్రాజెక్టుల మీద దాదాపు ఒక 15 ప్రాజెక్టుల మీద, రైల్వేల మీద మేము అప్లికేషన్ పెట్టుకున్నట్వి. వాటి మీద కూడా ఒక చర్చ వస్తే బాగుంటుంది. తెలంగాణలో అభివృద్ధి కోసం వస్తే కూడా ఇంకా సంతోషం అని నా అభిప్రాయం. అడ్రస్ లేకుండా రేవంత్ పాలనలో అభివృద్ధి అనే మాటను మర్చిపోవాల్సిందే ప్రజలు. మేడం కేసీఆర్ గారి లెక్క కలిపొలి మాటలు చెప్తలేము. 2 సంవత్సరాల పాలనలో దోచుకోవడం తప్ప జరిగిందేమీ లేదు. అదే మేము చెప్తున్నాం మేడం. 17 లక్షల కోట్లు దోపిడీలో ఎన్ని కోట్లు ప్రజలకు దాచుకున్నారు? మద్యం మీద వచ్చినటువంటి ఆదాయం చెప్పమంటే బాగా చెప్తారు మేడం. కోసం 100 కోట్ల. జరం గారు ఇక్కడ ప్రధానంగా 25 లోకి రండి. మీరేం చేస్తారో చేయండి. ఎజెండా లేదు.
అంటే ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి కేసీఆర్ గారు ఈరోజు ముఖ్యంగా ఏ అంశాలు లేవనెత్తుతారు అనే ప్రశ్నలు తలెత్తుతా ఉన్నాయి. అంటే ఏ సమస్యల గురించి చర్చించే అవకాశం ఉందంటారు? ఈ తిట్లు పురాణాలు కాకుండా అన్ని సమస్యలు ప్రధానంగా నీటి వనరులకు సంబంధించినటువంటి అన్యాయం ఏదైతే కాంగ్రెస్ చేస్తా ఉందో, ఏదైతే తెలివిలేని తెలంగాణ ద్రోహి ఎవరైనా ఉన్నారంటే కేవలం కేసీఆర్. మీరు మరీ ఇట్లా మాట్లాడే పద్ధతి కాదు. కేసీఆర్ తెలంగాణ ద్రోహి. తెలంగాణ ద్రోహి జరం గారు ప్రధానంగా ఏ అంశాలు ప్రస్తావిస్తే బాగుంటుందని మీరు అభిప్రాయపడుతున్నారు? స్పష్టంగా చెప్పారు జయరాం గారు. నేను ఇంతకుముందే చాలా క్లియర్ గా చెప్పిన సంగతి. సో ఇప్పుడు కేసీఆర్ గారు డెఫినెట్ గా నీటి వాటాల మీద డెఫినెట్ గా అది తీసుకొస్తారు. అందులో ఏ విధమైన డౌట్ లేదు. నీటి వాటాలు, సో రాష్ట్ర అభివృద్ధి, సో నీళ్లు, నిధులు, నియామకాలు మనకి ఏ విధంగా ట్యాగ్ లైన్ ఉన్నాయో, సో నీళ్ల గురించి నిధులు, నిధులు అంటే కొంత ఎట్లాగైనా దానికి ఒక లెక్కపత్రం ఉండదు కాబట్టి నియామకాల లోపల ఇప్పటి వరకు కాంగ్రెస్ కు వచ్చిన ఎంత ఉద్యోగాలు ఇస్తామన్నది, ఇప్పటి వరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండ్రు, 2 లక్షల ఉద్యోగాలు వాళ్ళు ఒకటి ట్యాగ్ లైన్ పెట్టుకొని వచ్చారు కాబట్టి, సో వీళ్ళు ఇచ్చిన దానికి వాళ్ళు ఇచ్చిన దానికి కొంత దానిపైన కూడా చర్చ జరుగుతుండొచ్చు. సో మరి ముఖ్యంగా ఈ రోజు మాత్రము అన్ని ఈ రోజు జరగకపోవచ్చు, కానీ ఈ రోజు మాత్రము వాటర్ మీద కొంతవరకు రావచ్చు, లేకపోతే ఇంట్రడక్షన్స్ వగేరా ఉంటే ఆ విషయాలన్నీ ఉంటాయి. ఏదేమైనా కూడా ఇద్దరు అగ్రనాయకులు అని చెప్పొచ్చు. సో కేసీఆర్ గారు డెఫినెట్ గా అగ్రనాయకుడు, అలా డౌట్ లేదు. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని కూడా గౌరవించాల్సింది కాబట్టి తను కూడా ఒక అగ్రనాయకుడు, ఒక పార్టీకి నాయకత్వంతో పాటు ప్రభుత్వ అధినేత కూడా కాబట్టి, సో ఇద్దరు పార్టీలకు ఉండే అగ్రనాయకులు ఈ రోజు మాట్లాడుకునే భాష లోపల ఒక స్పష్టమైన భాషతో పాటు ప్రజలకు స్పష్టత ఇస్తే బాగుంటుందని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజలు జనరల్ గా ఏం కోరుకుంటారంటే వీళ్ళు తిట్టుకోవాలి, తన్నుకోవాలి అనేది కాదు, లేకపోతే రాజకీయ పార్టీలుగా చెప్తున్నట్టుగా, బీజేపీ చెప్తున్నట్టుగా ఏదో ఒకవైపు నుంచి ఆలోచిస్తున్నట్టే కాదు. కానీ ఏదేమైనా కూడా ఒక ప్రభుత్వం అన్న తర్వాత మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. కాకపోతే మంచెంత చెడంత అనేది బేరు చేసుకోవాల్సింది వాళ్ళు చూసుకోవాల్సింది ప్రభుత్వాలు. అది చూడకపోతే ప్రజలు డిఫరెంట్ గా చూస్తారు, ఆ ఓటు ద్వారా చెప్తారు వాళ్ళు మంచి ఏం చేసిండ్రు, చెడు ఏం చేసిండ్రు అనేది చెప్తుంటారు. దాన్ని ఎవరికి ఆధారం లేదు. అంటే ఇప్పుడు నేను చెప్పాల్సుకున్నది ఒకటి, ప్రభుత్వానికి సూచించాల్సింది ఏంటంటే ఇప్పటికైనా కూడా గత ప్రభుత్వం చేసిన తప్పులు అనుకుంటూనే మీరు అంతకంటే ఎక్కువ తప్పులు చేస్తున్నారు. అక్కడి నుంచి బయటపడితే బాగుంటుంది అనేది నా సలహా. మీరు ఏ విధంగానైతే కులము, కుటుంబము అని మాట్లాడుతున్నారో ఈ రోజు స్పష్టంగా రేవంత్ రెడ్డి కూడా అదే కులము, అదే కుటుంబంతోనే ఈ రోజు బతుకుతున్నాడు తప్పితే పెద్ద వింతగా ఏం లేదు. ఈ రోజు రేవంత్ రెడ్డి అన్నదమ్ములంతా ఒక కుటుంబము, అంతా దోపిడీ అంతా ఒక కుటుంబం లాగా మారిపోయింది. అప్పుడు ఆ నలుగురు దోపిడీ అని ప్రశ్నించే రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆలీబాబా 40 దొంగలని జనాలు అనుకుంటున్నారు. మరి దాంతో పాటు మరి రేవంత్ రెడ్డి ఏం చెప్తారో తెలియాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి కులహంకారంతో మాట్లాడడం అనేది. ఇప్పుడు ఆ రోజు కేసీఆర్ గారిని కూడా అదే మాట మాట్లాడారు. ఇప్పుడు రేవంత్ కూడా సేమ్ అదే బిహేవ్ చేస్తున్నాడు. అంటే గత ముఖ్యమంత్రి ఏం చేస్తుండో ఆయన అడుగుదాడల లోపల ఇంకాస్త ఎక్కువగా అంటే ఈయన తగ్గకుండా ఇంకాస్త ఎక్కువగా బిహేవ్ చేస్తుంది. దాన్ని కరెక్షన్ చేసుకుంటే బాగుంటుంది అనేది ఒక సామాన్యుడుగా నేను కోరుకుంటున్నాను. రైట్ సుమిత్ర గారు, మీరు అన్నట్టు నీ అవ్వ అనేది కామన్ ఊతపదాన్ని కూడా మీరు ఇంతగానో ఆయన గత ముఖ్యమంత్రి ఇంటికాడికి నా కోటం దాటు 3 ముక్కలు అయితే ఇవన్నీ ఎవరు చెప్పరు. రేవంత్ రెడ్డి గారు కేవలం నీ అవ్వ అన్న దానికి పెద్ద సమస్య చేస్తున్నారు. నీ 3 ముక్కలు అయితే కొడక తొందరిస్తా ఇవన్నీ ఎవరు చెప్పరు. రేవంత్ భాష ఏంటో స్పష్టంగా తెలంగాణకు తెలుసు, ఎట్లా మాట్లాడుతున్నాడో తెలుసు. కేసీఆర్ గారు ఏ సందర్భంలో తన ఆగ్రహాన్ని వెళ్ళగక్కినరో తెలుసు. తెలంగాణకు అన్యాయం జరుగుతున్నప్పుడు నోళ్లు మూసుకున్నటువంటి, పెదవులు మూసుకున్నటువంటి ప్రజాప్రతినిధులను ఉద్దేశించి రాజీనామా చేయకుండా తెలంగాణ ఉద్యమంలో భాగం కాకుండా దాక్కున్నటువంటి ఆ సందర్భంలో ఆ ప్రజాప్రతినిధులకు సంబంధించి మాట్లాడిన మాట అసెంబ్లీ స్థాయిలో కాదు, అసెంబ్లీలో రైతు భరోసా మీద చర్చ జరగాల్సినప్పుడు ఏం చర్చ చెప్తాను మేడం. ఎంత హింసించారు కేసీఆర్ గారు అనేది స్పష్టంగా ప్రతి ఒక్క జనానికి తెలుసు. అదే విధంగా మీడియాలో ఎంత
అరాచకం చేస్తున్నారని ప్రతి ఒక్క మీడియాకు తెలుసు. మీరు కొత్తగా చెప్తే కలిపి మాటలు చెప్తే ఈడ నమ్మే వాళ్ళు ఎవరు? తెలంగాణ ప్రజలు మభ్యపెట్టి ఎవరు నమ్మే స్టేజ్ లో లేరు. బట్టలు ఇప్పదీసి ఉరికిచ్చి కొడతా అని మాట్లాడిను. ఎత్తుకపోయినరు మీ కేసీఆర్ గారు ఎంత మీడియాను ఎంత అరాచకం చేసినారో కేసీఆర్ గారు కొత్తగా చెప్తే ఎవరైనా నమ్మేస్తారు. ఒక్క రికార్డ్ చూపేయగలుగుతారా? అసెంబ్లీలో కేసీఆర్ గారి భాష ఉందాతనము. సందర్భాన్ని బట్టే కేసీఆర్ గారు భాష ఉంటది. సందర్భాన్ని బట్టే కేసీఆర్ గారు, ఇందాక వెంకటరెడ్డి గారు మొదలుపెట్టిందా లేదు, కేసీఆర్ గారు తెలంగాణకు ద్రోహులు ఎవరైతే ఉన్నారో, తెలంగాణకు అన్యాయం చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ సందర్భంలోనే తాను ఆగ్రహాన్ని వ్యక్తం చేయడానికి ఆ భాషను ఎంచుకున్నారు తప్ప కేసీఆర్ గారు చాలా మర్యాదగా ఉందాగా ఎవరెస్ట్ అంతా ఉన్నతంగా మాట్లాడగలరు. ఈ మూడు ముక్కలు అయితే కొడుకు అనేది తెలంగాణకు అన్యాయం చెప్తున్నా, అదే చెప్తున్నా. తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే కూడా మౌనంగా ఊరుకుంటే మూడు ముక్కలు అయితే నా కోట కాడికి రా, మూడు ముక్కలు అయితే కొడక దాని గురించి చర్చ. 45 టీఎంసీలకు అద్దం చూసుకున్నావు ఆ పేడు మూతోడే అంటాడు ఆయన అల్లుడేంటి? దాని గురించి చర్చ. మీసాలు తీసుకున్న వాళ్ళందరూ పేడు మూతోళ్ళా? ఏం మాట్లాడతారు? ఏం భాష అది? మాట్లాడాల్సినటువంటి భాషనేనా? అది కేసీఆర్ గారికి చెప్పండి మేడం. తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే మాజీ ముఖ్యమంత్రికి 45 టీఎంసీలకి ఒప్పుకుంటే మీరు ఇట్లా పాలమూరు రంగారెడ్డికే కాదు తెలంగాణ నీటి వాటాను మీరు కోల్పోతున్నారు, ఇట్లా అన్యాయం జరిగే పాలన చేస్తే నేను తోడు కలిస్తా అని చెప్పి ఇక్కడ మేడం చెప్తుంది కానీ ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మిగతా ఛానల్ గానీ తెలంగాణ ఛానల్ కూడా అత్యంత దారుణంగా ఎన్నో అరాచకాలు దాని గురించి ఎవరు చెప్పారు? దయచేసి ఆర్గ్యుమెంట్ ఈ రోజు అసెంబ్లీలో ఏం జరగబోతుంది, మీరేం చేయాలనుకుంటున్నారు దాని గురించి మాట్లాడండి. మేము తెలంగాణ గురించి పాలమూరు రంగారెడ్డి అదేవిధంగా నల్గొండ ప్రాజెక్టుల గురించి మేము మాట్లాడబోతున్నాము. అదేవిధంగా బీజేపీ గురించి మేము స్పష్టంగా అడిగింది ఏంటంటే, బీజేపీకి మేము 22, 23 ప్రతిపాదనలు పెట్టినాం గత 6 నెలల నుంచి. ఏ ఒక్కటి కూడా ఇప్పటి వరకు నిధులు ఇవ్వలేదు. మేము 3,70,000 కోట్ల వరకు దాదాపు జీఎస్టీ కడితే 1,30,000 కూడా ఇప్పటి వరకు నిధులు సరిగా లేవు. అంటే ఇక్కడ బీజేపీ కూడా తెలంగాణకు వచ్చే నిధులు కూడా ఇవ్వట్లేదు. రైల్వే విధంగా కానీ అదేవిధంగా రోడ్ల ప్రాజెక్టుల విధంగా కానీ మెట్రో రైలు కానీ ఇట్లాంటివి ఎన్నో ప్రాజెక్టుల గురించి మేము ప్రతిపాదనలు పెడితే దాని గురించి కూడా ఇవ్వలేదు. దాని గురించి అభివృద్ధి గురించి మేము అడుగుతున్నాము. అదేవిధంగా గత పాలనలో ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి గురించి మాట్లాడబోతున్నాము. పాలమూరుకు ఏం చేసిండు? కోయిల సాగర్ కావచ్చు, నెట్టెంపాడు కావచ్చు, డిండి కావచ్చు 90% అయితే ఇప్పుడు ఇవన్నీ ఎందుకు ఇప్పుడు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఇది ఎందుకు ఇప్పటి వరకు మా గవర్నమెంట్ వచ్చినాక ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ గురించి మేము మాట్లాడినాం, హైడ్రాలజీ గురించి క్లియరెన్స్ గురించి మేము అడిగినాం. మీరు ఏ ఒక్కటి స్పష్టంగా లేకుండా ప్రాజెక్టు కట్టి క్లియరెన్స్ తీసుకురాలేదు. ఇంటర్ స్టేట్ ఒక నది గురించి నీళ్ల గురించి రావాలంటే ట్రిబ్యునల్ కు పోవాలి. ట్రిబ్యునల్ లో ఇంటర్ స్టేట్ క్లియరెన్స్ ఇవ్వండి, నువ్వు ఎట్లా ప్రాజెక్టు కడితేవి అంటే కేవలం కలిబులి మాటలు చెప్పి టీఆర్ఎస్ ప్రభుత్వం చేసి కాంట్రాక్టులను బతికించింది, వాళ్ళ కుటుంబాన్ని బతికించింది. దాని గురించి మేము స్పష్టంగా అడగబోతున్నాము, దాని గురించి మేము చెప్పబోతున్నాము. అదే విధంగా అసెంబ్లీలో అభివృద్ధి గురించి మేము అడగబోతున్నాం, బీజేపీ గురించి. మాటలు కాదు కేసీఆర్ గారు జగన్ గారు ప్లీజ్ కంక్లూడ్, మీరు కంక్లూడ్ ఇస్తే ముగిద్దాం. సో ఏది ఏమైనా కూడా, సో ఏదలా ఉన్నా కూడా ఈ రెండు పార్టీలు అంటే పాలకులు ప్లస్ ప్రతిపక్షాలు కోఆర్డినేట్ అయ్యి రాష్ట్రం కోసం పనిచేస్తే బాగుంటుందని ప్రజలు కోరుకుంటున్నారు. ఆ విధంగా పనిచేస్తే ప్రజలు డెఫినెట్ గా హర్షిస్తారు. లేదు ఈరోజు తిట్ల పురాణానికి తిట్టదండకానికే అసెంబ్లీని వేదిక చేసుకొని ఒకరి మీద ఒకరు మాట్లాడుకోవడం వల్ల ప్రజలు గమనిస్తున్నారనే విషయాన్ని మర్చిపోకండి. సో ప్రజలు ఎప్పుడు కూడా మీరు అనుకున్నంత అమాయకులేం కాదు. ప్రజలు ఎవరికి ఏ విధంగా కీలది వాత పెట్టాలో బ్రహ్మాండంగా తెలుసు. ఆ విధంగా దిగజారి మాట్లాడకుండా డిగ్నిఫైడ్ గా మాట్లాడుకోవాలని కోరుకుంటున్నాను.
రైట్, థ్యాంక్ యూ జయరామ్ గారు, సుమిత్ర గారు, నిరంజన్ గారు, వెంకటరెడ్డి, థ్యాంక్ యూ అండి. చర్చలో మాతో పాటు పాల్గొన్నందుకు ధన్యవాదాలు. మొత్తం మీద ఇవి ఈరోజు డీటెయిల్స్. చూస్తుండండి